పిల్లలందరికీ యొక్క రాత్రికాల శుభములు క్రీస్తు పేరట తెలియజేసుకుంటున్నాము. ఉదయకాలంలో ప్రకటించినటువంటి రీతిగా పరలోకములో ఉన్నటువంటి తండ్రి భూమి మీదకి తన కుమారుని పంపించాడు. కుమారుడు కూడా వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. 33.5 సంవత్సరాల సువార్త దండయాత్రను ముగించుకొని చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై 3వ దినమున లేచి తిరిగి మళ్ళా భూమి మీద 40 రోజులు ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది క్రైస్తవ సమాజం మొత్తానికి తెలిసిందే. ఈ 40 రోజుల దినములలో ప్రభులు వారు 3 సార్లు ప్రత్యక్షత జరుగుతుంది. 3 సార్లు. 3 సార్లు ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది, దానివలన ప్రపంచ క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని ప్రపంచం మొత్తం భక్తి శ్రద్ధలతో వినాలనే ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని మన ముందున్నటువంటి సమయాన్ని మనము వినాలి, మన కుటుంబాలు వినాలి, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా విని దేవునికి దగ్గర అవ్వాలనేటటువంటి ప్రయత్నంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటూ అందరూ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీరు మాకు కావాలి, మీ వాక్కులు మాకు కావాలి. ఆహారం ఒక పూట తగ్గినా పర్లేదు కానీ నాయన, మీ వాక్కులు నిజముగా మాకు పుష్టిగా అందకపోతే మా ఆత్మీయ జీవితం కుంటుపడిపోతుందని ఉదయకాలంలో మేము విన్నాము. పెరికివేయబడిన వారిగా ఎండిపోయే పరిస్థితి మేము తెచ్చుకోకుండా మీరు అనుకున్నటువంటి జీవగ్రంథంలో జీవవాక్కులను మా హృదయంలో నింపుకొని జాగ్రత్తగా పఠించి పరిశోధించి మేమందరము కూడా మీ యొక్క కుమారుని రాకడ కొరకు ఎదురు చూసే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మా అందరికి కూడా కల్పింపచేయమని తల్లిలోంచినటువంటి బిడ్డలందరికీ ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది అయితే ఆసక్తితో వింటున్నారో వింటున్నటువంటి ప్రతి బిడ్డలకును నాయన హృదయములతో వాక్యాన్ని వినే మనఃపూర్వకమైనటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మాట్లాడుతున్నటువంటి నాకు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా తలలో వచ్చినటువంటి బిడ్డలందరికీ మీ యొక్క సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బాగా విందాం ప్రియమైన దేవుని వారలారా. ప్రభువుల వారు 3 ప్రత్యక్షతలు ఎందుకు జరిగింది, ఇది మనకెందుకు అవసరం వచ్చింది, ఎవరివి ఈ 3 ప్రత్యక్షతలు అంటే ప్రభువుల వారివి. ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అయ్యాడు? ప్రభువును వెంటాడుతున్నా వెంబడిస్తున్నా వెంటున్నటువంటి మనకి ఈ విషయాలు తెలియాలి. ఎప్పటి ప్రత్యక్షతలు ఇవనంటే ప్రభువుల వారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత 3 ప్రత్యక్షత గురించి మాట్లాడేటటువంటి సందర్భాలు ఇవి. మరి 3 సార్లు ప్రత్యక్షం అయ్యాడు అనటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్నటి విధానాన్ని మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిద్దాం. మాటలతో ఎందుకు, అసలు 3 ప్రత్యక్షతలు అయ్యాడో లేదో ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానిద్దాం. యోహాను సువార్త, అందరూ బైబిల్ చూడాలి ప్లీజ్. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము. కొద్ది నిమిషములు అన్ని మైండ్లోంచి పక్కన పెట్టి నేటి దినాన యేసు ప్రభుల వారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో అన్న అవగాహన లేకుండానే మన యొక్క క్రీస్తు పునరుద్ధాన జీవితాన్ని మనము విశ్వాస జీవితంలో పరిశోధించకుండానే వెళ్ళిపోతున్నామేమో. చూద్దాం. 21వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతులలో నుండి లేచిన తరువాత, ఎప్పటి సందర్భం ఇది? యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది. అండర్లైన్ చేసుకోండి. ఇది 3వసారి. ఎప్పటిది? ఇది 3వసారి. శిష్యులకు యేసు ప్రభుల వారు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు అని అంటే ఈ రిఫరెన్స్ సరిపోతుంది. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రత్యక్షమైనట్టుగా కనిపిస్తోంది. రైట్. 3 సార్లు ప్రత్యక్షమయ్యాడని ఒకటి అర్థమైతే దానికి ముందు 2 సార్లు కూడా ప్రత్యక్షం అయి ఉండాలి, ఉంటుంది. ఆ విషయం కూడా మనం బైబిల్లో నుంచి చూద్దాం.
యోహాను సువార్తలోనే యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, పునరుద్ధానం తర్వాత జరిగినటువంటి సందర్భం, లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఇది రెండవసారి యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక, శిష్యుల మధ్య నిలవబడి. రైట్, 2 సార్లు ప్రత్యక్షమైనట్టుగా మనకు కనిపించింది. దీనికి ముందు మొదటిసారి కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆ రెఫరెన్స్ కూడా చూద్దాం. 20వ అధ్యాయంలోనే 19వ వచనాన్ని చూడండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. 3వసారి కూడా ప్రత్యక్షమైనట్టుగా మనకు కనిపిస్తోంది. బాగా విందాం, కనిపిస్తోంది. ఈ 3 ప్రత్యక్షలు పునరుద్ధానం తర్వాత క్రీస్తు ప్రత్యక్షం అవ్వటం అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? 3 క్రీస్తు పునరుద్ధానం తర్వాత జరిగినట్టుగా కనిపిస్తోంది. రైట్, అర్థమవుతుంది. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక విషయం మనకు అర్థం కావాలి. ఈ 3 మనకు అర్థం కావాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ప్రభువు చనిపోయిన తర్వాత ఫస్ట్ సమాధి దగ్గరికి వెళ్ళింది పురుషులా స్త్రీలా? నేను అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉండాలి మీరు. పురుషులు వెళ్ళలేదు. రైట్, పురుషులు వెళ్ళలేదు. చూద్దాం అసలు ఎవరు వెళ్ళారో. మనం కొంతమందికి పురుషులే ఉండొచ్చేమో, ఎల్లుండొచ్చేమో అనొచ్చుగా. ఆధారాలు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, బాగా చూడాలి ముగించేంత వరకు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, విశ్రాంతి దినం ఎప్పుడు ఇశ్రాయేలు యూదుల ప్రకారంగా? శనివారం పూట. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేన మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చిరి. మగ్దలేన మరియ స్త్రీనే, వేరొక మరియ కూడా స్త్రీనే. ఇంకా మరో సువార్తలోకి వెళ్తే కూడా ఏముంటుందంటే కొందరు స్త్రీలను ఉంటుంది. అంటే టోటల్గా వెళ్ళింది ఎవరు? స్త్రీలు వెళ్ళినట్టుగా కూడా మనకి కనిపిస్తోంది. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు? ఆదివారము తెల్లవారుచుండగా సమాధి దగ్గరికి వెళ్ళారు. బాగా వినాలి. సమాధిని చూడటానికి వెళ్ళారా? ప్రశ్న. సమాధిని చూడటానికి వెళ్ళారా? సమాధిలో ఉన్న శరీరానికి, ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారా? బాగా ఆలోచించాలి, అంతే కదండి. అంటే సమాధి చూడటానికి వెళ్ళారా? సమాధిలో ఉన్న శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారా? కొంతమంది నుంచి వస్తుంది ఆ రెస్పాండ్, కొంతమంది నుంచి రావట్లేదు. ఎందుకు? క్లారిటీ లేదు. వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త బాగా చూడాలి. సమాధి దగ్గరికి వెళ్ళింది పురుషులా స్త్రీలా? స్త్రీలు వెళ్ళారు. అంటే శిష్యులు ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళలేదు, స్త్రీలు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సమాధి చూడటానికి వెళ్ళారా? సమాధిలో ఉన్న శరీరానికి దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారా? మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే, అంటే శనివారం గడిచిపోగానే, మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి, టోటల్గా స్త్రీలే వచ్చారు. ఎందుకు వచ్చారు? సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని. ఆయన అంటే యేసు ప్రభు ధరించుకున్న దేహానికి అని అర్థం. ఆయనకు పూయవలనని అండర్లైన్ చేసుకోండి పదాలు. ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. పదాలు బాగా వినాలి మీరు విని. సుగంధ ద్రవ్యములు కొనిరి అంటే చనిపోయిన రోజే పూసే అవకాశం లేదు. ఎందుకు లేదు?
అప్పటికి విశ్రాంతి దినము ఎంటర్ అయిపోతుంది. యేసుప్రభు చనిపోవటము, సమాధిలో సిలువ పైన వేలాడుచుండగా టైం విశ్రాంతి దినం ఎంటర్ అవుతుందని పిలాతు పర్మిషన్ ఇవ్వాలి. అరిమతయి యేసువి వెళ్ళి పర్మిషన్ ద్వారా తీసుకురావాలి. ఆయనకు నన్ను సన్నపు నారబట్టలు చుట్టాలి. అప్పటికప్పుడే సమాధి తొలిచి లేదు కనుక అరిమతయి యేసు సమాధిలో పెట్టాలి కనుక టైం లేక అప్పటికప్పుడు పర్మిషన్ తీసుకురావటం, సమాధి కార్యక్రమాలు కంప్లీట్ చేసే టైంకి ఈ యొక్క స్త్రీలకు పూసే అవకాశం లేదు. అందుకు వాళ్ళు ఏం చేశారు తెలివిగా, వీళ్ళు వచ్చేసరికి టైం దాటిపోయింది. అందుకని వాళ్ళు తీరిక ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రి అన్ని సుగంధ ద్రవ్యములన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు. తెల్లవారుచుండగా బయలుదేరారు. ఎవరెవరు? మగ్దలేని మరియా, వేరొక మరియా, సొలోమి, ఏమండి కొంతమంది స్త్రీలు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిందెందుకు? వచనం చూసాం మనం. వెళ్ళిందెందుకు? సుగంధ ద్రవ్యాలు పూయటానికి. సుగంధ ద్రవ్యాలు పూసేందుకు దేనికి? శరీరానికి. ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభు శవానికి, దేహానికి పూయడానికి వెళ్ళారు. యేసుప్రభు దేహానికి పూయడానికి వెళ్ళారు అని అంటే వీళ్ళ ఆలోచన ఏంటి చెప్పాలి ఇప్పుడు? అంటే యేసుప్రభువు చనిపోయే ఉన్నాడు, తిరిగి లేవడు, పునరుద్ధానము అన్నది అసలు వాళ్ళ మైండ్లో. క్రీస్తు బ్రతికున్నప్పుడు, భౌతికంగా ఉన్నప్పుడు, చనిపోయి సమాధి చేయబడిన తర్వాత నేను 3వ దినమున లేస్తాను అన్నటువంటి ఆ వచనాలనే వాళ్ళు మర్చిపోయారు. ఎవరు మర్చిపోయింది? ఎవరు? స్త్రీలు మర్చిపోయారు. టోటల్గా స్త్రీలు మర్చిపోయారు కనుకనే ఇంటికి వెళ్ళి ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు తిరిగి కొన్నారండి బాబు. కొనిరి చక్కగా తెల్లవారుచుండగా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు? సమాధి చూడటానికా, పూయటానికే వెళ్ళినట్టు చక్కగా క్లారిటీ ఉంది, మనకి క్లారిటీ ఉంది. రైట్. ఇప్పుడు సుగంధ ద్రవ్యములు ఎవరు కొన్నారు? స్త్రీలు కొన్నారు. మరి పురుషులు ఎందుకు కొనలే? పురుషులు అంటే శిష్యులు ఎందుకు కొనలేదు? మరి మగవాళ్ళు కదా, వీళ్ళు ఎందుకు కొనలే? ఇప్పుడు యేసు దేహం పట్ల, యేసు శరీరం పట్ల ప్రేమ మక్కువ శిష్యులకు ఉందా, స్త్రీలకు ఉందా? అని ఆ వచనాన్ని బట్టి స్త్రీలకే ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ అసలు మెయిన్ కంటెంట్ మర్చిపోయారు. ఏది? పునరుద్ధానము చెందుతాడు అన్నటువంటి విషయాన్నే మర్చిపోయినట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. మర్చిపోయారు కనుకనే కొన్నారు. మర్చిపోయారు కనుకనే తెల్లవారుజామున లేచి సమాధి దగ్గరికి వెళ్ళారు. శిష్యుల్లో ఎవరైనా సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్ళారా అన్నట్టు బైబిల్లో చూస్తే లేదు. అసలు వాళ్ళు ఎవరు వెళ్ళాల. బాగా వినాలి ఈ విషయాలన్నీ, మీరు వెళ్ళలేదు. రైట్. వీళ్ళు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళుతుంది. పునరుద్ధానాన్ని నమ్మారా, నమ్మలేదని అర్థం? నమ్మలేని దానిలో ఎవరున్నారు? స్త్రీలే ఉన్నారు. రైట్. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తాడన్న సంగతి ఆయన వీళ్ళకి చెప్పాడా, చెప్పలేదా? చెప్పాడు. కానీ ఏం జరిగింది? మర్చిపోయారు. మనం కూడా అప్పుడప్పుడు అలాగే ఉంటాం చూడండి. ఉదయకాలంలో చెప్పిన మెసేజ్ అంటే ఇప్పుడు చెప్పలేం. అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు ఈ రోజు అడగండి. ఏం చెప్పారో తెలియదు కానీ భలే చెప్పారండి. ఇలాంటి వార్తలు ఉంటూ ఉంటాయి. టోటల్గా స్త్రీలు ఏం చేశారు? దేన్ని మర్చిపోయారు? తిరిగి లేస్తాడు అన్న సంగతే మర్చిపోయారండి బాబు. మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఎప్పుడైతే మర్చిపోయారో, ఎప్పుడైతే కొన్నారో వీళ్ళు వెళ్ళే టయానికే దేవుడు ఏం చేశాడంటే సమాధి దగ్గర ఇద్దరు దేవదూతలను పెట్టాడు. బాగా వినాలి మీరు. ఇద్దరు దేవదూతలను పెట్టి, అమ్మా మీరు వెతుకుతున్నా, మీరు వచ్చినటువంటి యేసు ఇక్కడ లేడు, కాబట్టి మీరు వెళ్ళి ఇమీడియట్లుగా 11 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆయన ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు, గలిలయోకి వెళ్ళిపోయాడు, తొందరగా వెళ్ళండి, గలిలయలో కనపడతాడు. వెళుతూ శిష్యులను కూడా తీసుకుని వెళ్ళండి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూద్దాం ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి వీరు యేసును నమ్మినట్టుగా ఉందా, నమ్మనట్టుగా ఉందా?
యేసు ప్రభుని వెంబడించినటువంటి స్త్రీలలో ఎవరు యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న సంగతే ఒక క్లారిటీ వచ్చింది, మనకి క్లారిటీ వచ్చింది. వీళ్ళు బయలుదేరి వస్తున్నారు. బయలుదేరి ఎక్కడికి వస్తున్నారు? శిష్యులకు చెప్పమన్నారు దేవదూతలు. బాగా వినాలి మీరు, శిష్యులకు చెప్పమన్నారు దేవదూతలు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఏం చెప్పమన్నారు? తిరిగి లేచాడు అన్నటువంటి ఆ వార్త, ఆ సువార్త ఇమీడియట్గా 11 మంది శిష్యులకు మీరు ఇమీడియట్గా చెప్పండి. చెప్పటమే కాదు, గలిలీలో ఉంటాడు యేసు ప్రభు, వెళ్ళి చెప్పుకోండి, వినండి, చూడండి అని చెప్పేశారండి. బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారు? శిష్యుల దగ్గరికి బయలుదేరారు. ఆర్డర్ మర్చిపోవద్దు. శిష్యుల దగ్గరికి బయలుదేరారు. 11 మంది బయలుదేరారు. అప్పటికి 11 మంది కదండి ఉంది. ఇస్కరియోతు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఆ పోస్ట్ భర్తీ చేసింది ఏ రోజు? పెంతెకొస్తు పండుగ రోజు. రైట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. యేసు ప్రభుల వారు మొదట ప్రత్యక్షం ఎప్పుడు జరిగిందో చూద్దాం. ఒక క్లారిటీ వచ్చింది. శిష్యులకి ఇన్ఫర్మేషన్ లేదు, మర్చిపోయారు అన్నటువంటి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం వీళ్ళు శిష్యుల దగ్గరికి వెళ్ళారా లేదా అన్నటువంటిది మొదటి ప్రత్యక్షతలో ఏం జరిగిందో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ప్రత్యక్షత రాసుకోండి మీరు, సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని. ఓకేనా? ఇంట్రడక్షన్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 3 ప్రత్యక్షలు వచ్చినట్టుగా చూసామా లేదా? చూసాం. సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు అన్నది కూడా చూసాం. ఎందుకు వెళ్ళారు అన్నది చూసాం. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో అన్నది చూసాం. వీళ్ళు వెళ్ళటానికి ముందు ఏం మర్చిపోయారు అన్నది కూడా, పునరుద్ధానాన్ని కూడా మర్చిపోయారు. రైట్. ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నంబర్ 1, 3 ప్రత్యక్షతల్లో ఏం జరిగిందో మొదటి ప్రత్యక్షతను చూద్దాం. ఇంకా 2 ఉంటాయి, ఓపికగా చూద్దాం. రైట్. ఎందుకు జరిగింది? మార్కు సువార్త మొదటి ప్రత్యక్షత చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఫస్ట్ ప్రత్యక్షత. ఎందుకు దర్శనం కల్పించుకోవాల్సి వచ్చింది? మార్కు సువార్త 16వ అధ్యాయము 4 వచనం చూద్దాం. 4 చూద్దాం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లి ఉండుట చూచిరి. వచ్చరికి ఏం జరిగింది? కొంచెం బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తున్నాం. రాయి పొర్లి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. వచ్చారుగా, సమాధి దగ్గరికి వచ్చినట్టుంది, చక్కగా క్లియర్గా ఉంది. రైట్. దాని కింద దోతలు కనబడి ఇన్ఫర్మేషన్ చెప్పినట్టుగా కూడా ఉంటుంది. కుడి పక్కన కూర్చుని ఎడ పక్కన కూర్చున్న ఇన్ఫర్మేషన్. రైట్. 7వ వచనాన్ని చూద్దాం. మీరు వెళ్ళి, దేవదూతలు చెప్తున్నారు, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, మీకంటే ముందే గలిలోకి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. దూతలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు చెప్పండి? ఏమని చెప్పాలని? ప్రభువారు లేచారు, ఇక్కడ లేరు, గలిలయకు వెళ్ళారు. ఈ విషయం మెయిన్ పేతురు అగ్రగణ్యుడు. ఆయనకు చెప్పు, మిగతా శిష్యులకు కూడా చెప్పున ఆయన చెప్పండి అమ్మ తల్లులారా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు వెళ్ళండి, ప్రభు లేచాడు, గలిలయలో మీకు కనబడతాడు. అంతే కదండి, గలిలయలో మీకు కనపడతారు, మీరు త్వరగా వెళ్ళండి, త్వరగా శిష్యులకు కూడా చెప్పండి అని దూతలకు చెప్పి మరీ పంపించాడు. ఎవరు? దూతలు చెప్పి పంపించారు. మరి వీళ్ళు వెళ్ళారా? శిష్యులకు చెప్పారా? అది కూడా చూద్దాం మనం. వెళ్ళారా? మరి వెళ్ళాలి. మీరు చెప్పిన ప్రకారంగా లోకస్వార్తలోనికి రండి. వెళ్ళారో లేదో తెలియాలి మనకి. లోకస్వార్త బైబిల్ అండి బాబు, మీరు బాగా వినాలి. ద్రాక్షవల్లి నేనని పాట పాడినంత ఈజీ కాదు. ద్రాక్షవల్లి ఏంటో తెలుసుకోకుండా నువ్వు ద్రాక్షవల్లి నేను, తీగలు నేను పాటలు పెడితే ఎట్ట? లోకస్వార్త 24వ అధ్యాయము. వెళ్ళారా లేదా ఇన్ఫర్మేషన్ చెప్పాలి. 24వ అధ్యాయం 24వ అధ్యాయము లోకస్వార్త 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం చూద్దాం. ఎక్కడమ్మా? సమాధి యొద్ద నుండి తిరిగి, ఎంత నీట్గా ఉందండి బైబిల్. చక్కగా మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి, అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు ఉన్నారమ్మా మీరు? సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ, ఏ సంగతులు? దేవదూతలు చెప్పిన సంగతులు. ఏ విషయం చెప్పారు ఇన్ఫర్మేషను? తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడు, వెళ్ళి గలిలోకి వెళ్ళాడు, శిష్యులకు చెప్పండి.
అని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము 11 శిష్యులకు ఈ సంగతులన్నీ 11 శిష్యులకు అంటే 11 మందికి తక్కిన వారందరికీ అండర్లైన్ చేసుకోండి. తెలియజేసిరి చెప్పారా లేదా? స్త్రీలు ఏం చెప్పారు? ఏ సువార్త ప్రకటించారు? దేవదూతలు ఏదైతే చెప్పారో అదే యాస్టీజ్గా వెళ్ళి శిష్యులకు చెప్పారు. అదే సువార్త, పునరుద్ధానమైనటువంటి సువార్త, క్రీస్తు ఘనమైన సువార్త చెప్పారు, శిష్యులకు చెప్పారు. 11 మంది శిష్యులకు చెబితే ఏమండి శిష్యులు ఏమనాలి అప్పుడు? ఏంటి ప్రభులు వారు లేచాడా? ఆశ్చర్యపోవాలి కదండి. లేస్తానన్న దేవుడు లేచాడు, అదే కదా మనం కోరుకుందని అనాలి కదండి. ఎందుకు? ప్రభులు వారు శిష్యులకితో పాటు ఉన్న స్త్రీలకి ఏం చెప్పుకుంటూ వచ్చాడు 3:30 పరిచర్యలో? నన్ను ఇలా పట్టుకుంటారు, బంధిస్తారు, బళ్ళి పొడులు పొడిస్తారు, సమాధి చేస్తారు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినం తిరిగి లేస్తాను, ఈ మరణ వేదములు నన్నేమి బంధించలేవు, నేను లేస్తానన్నాడు. మరి శిష్యులు కూడా ఇప్పుడు నమ్మాలా వద్దా? నమ్మాలి. వాళ్ళు అంటున్నారు 11వ వచనం చూడండి, వీరు నమ్మారా నమ్మలేదు బయటకు వస్తున్నాయి చూడండి విషయాలు. 11వ వచనం ఎప్పుడు 9లో చెప్పారు, 9లో ఇన్ఫర్మేషన్ చెప్పారు, 11 చూద్దాం. అయితే వారి మాటలు వీరి దృష్టికి, ఎవరి మాటలు ఎవరి దృష్టికి? స్త్రీల మాటలు 11 మంది శిష్యుల దృష్టికి ఎలా ఉన్నాయంట? అండర్లైన్ చేసుకోండి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా, మీ వెర్రి కాకపోతే ఆయన లేకటం ఏంటి? చచ్చిపోయిన వాళ్ళు వేస్తాడా? ఏందండి పరిస్థితి ఎలా ఉంది? మీ వెర్రి కాకపోతే ఆయన లేకటం ఏంటి? శిష్యులు కూడా ఏమైపోయింది? అరే వాళ్ళు మర్చిపోయారు. వెర్రి మాటలుగా కనబడను కనుక వీరు వారి మాటలు, అండర్లైన్ చేసుకోండి. ఏముంది అక్కడ? నమ్మలేదు. ఆల్రెడీ స్త్రీలు నమ్మలేదు, తెలిసిపోయింది. ఆయన వెంబడించినటువంటి శిష్యులు ఏమన్నా నమ్మారా అంటే నాకు నమ్మకపోగా ఏం మాట్లాడుతున్నారు? ఎక్కువ చేస్తున్నారు ఏంది మీరు? ఏమండి ఆ రోజు సమయలు తల్లి అన్నాను అన్నట్టుగా ఏలియా ఏమన్నా తాగొచ్చావమ్మా మందిరానికి అన్నట్టుగా ఉంది ఇది కదండి. నమ్మలేదు, వెర్రి మాటలు మాట్లాడుతున్నారా అని ఒకటి మనకు అర్థమైపోతుంది. 12వ వచనం, శిష్యులు నమ్మలేదు. దేన్ని నమ్మలేదు? పునరుద్ధానాన్ని నమ్మలేదు. స్త్రీలు దేన్ని నమ్మలేదు? పునరుద్ధానాన్ని నమ్మలేదు. టోటల్గా శిష్యులు మర్చిపోయారు, స్త్రీలు మర్చిపోయారు. వీళ్ళే కదండి ప్రభువుని వెంబడించింది. అందరూ మర్చిపోయారు. ఏ పునరుద్ధానాన్ని, ఏ ప్రత్యక్షతను ఆలోచిస్తున్నాం మనం? మొదటి ప్రత్యక్షత. రైట్. 12వ వచనం. అయితే పేతురు లేచాడు ముందుగా, ఎందుకంటే మరి ఆయన కొంచెం స్పీడ్ ఎక్కువ. పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని సమాధి దగ్గరికి వెళ్ళాడు. లేచాడు. ఊరుకోండి, ఆయన లెగవటం ఏంటి? ఆయన అటు ఉండాలి అంతే. సమాధి శవం లెగవద్దు. మీరు లేచారంటారేంటి? మీరు అబద్ధం చెప్తున్నారు. నమ్మట్లేదు. ప్రూఫ్ కావాలి నాకు. సమాధి నొద్దకు మామూలుగా పోయాడా, పరిగెత్తుకుపోయాడా? చాలా స్పీడ్గా పోయాడండి బాబు. పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రము విడిగా కనపడాను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుతూ ఎక్కడికి పోయాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. రైట్. అంటే ఇక్కడ బాగా గమనించాలి. దీన్ని బట్టి యేసు ప్రభు తిరిగి లేచాడన్నటువంటి వార్త స్త్రీలు నమ్మడం లేదు, శిష్యులు కూడా నమ్మట్లేదు. స్త్రీలు నమ్మట్లేదు, శిష్యులు కూడా నమ్మట్లేదు. బాగా చూద్దాం. శిష్యులు కూడా లేదు. అదే 24వ అధ్యాయము 36వ వచనానికి రండి. అదే అధ్యాయంలో ఉన్నాం మనం. వారు ఇలాగు మాట్లాడుచుండగా, మొదటి ప్రత్యక్ష జరిగిన సందర్భం ఇది. ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు? ఇది మొదటి ప్రత్యక్షతలో మాట్లాడుకుంటున్నారు.
ఏ టైంలో? సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళొచ్చారు, పేతురు కూడా వెళ్ళొచ్చి క్లారిటీ తీసుకున్నాడు, లేడు, చనిపోయాడు. ఆయన చనిపోయాడు, వీళ్ళేదో చెప్తున్నారు అంతే, మేమైతే నమ్మం అని ఒక క్లారిటీ వచ్చింది. ఏమంటున్నారు? వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఆయన వారి మధ్యను నిలిచి, మొదటి ప్రత్యక్షత వాళ్ళ మధ్య. ఏమండి నిలిచిన ఆయన మావులు అనుకుంటారేమో. ప్రపంచాన్ని కలిగించినటువంటి సృష్టికర్త, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్న ఆయన వాళ్ళ దగ్గరికి రావటం ఏంటండి బాబు? యేసుప్రభు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అవునంటే అవును, మాట వలన కలిగిన సృష్టి. సృష్టికే శిల్పకారుడండి బాబు, ప్రధాన శిల్పి. ఏమనుకుంటారేమో. అలాంటి ఆయన ఈ స్త్రీల దగ్గరికి 11 మందికి వచ్చి మధ్యలో నిలబడటం ఏంటి? మొదటి ప్రత్యక్షత. వెళ్ళిపోకుండా మాటలాడుకొని చుండగా, ఎక్కడున్నాం? 36. మాటలాడుకొని చుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలదని వారితో అనెను. మీకు సమాధానం కలుగును గాకని వారితో చెప్పాను. 37. అప్పుడు ఇమీడియట్గా ఏం జరిగిందో చూడండి. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని చీచి 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 దెయ్యం అనుకుంటున్నారు. ఎక్కట్లేదు సత్యవాక్యం. ఆనాడు ఎక్కలేదు, ప్రారంభంలో వాళ్ళకి, ఈనాడు స్టిల్ ఇప్పటికీ ఎక్కట్లేదు. వాక్యం గుండెల్లో గుచ్చుకుంటున్నా, ప్రభు వచ్చి నీ హృదయాన్ని తాకుతున్నా, సృష్టికర్త వచ్చి నీ హృదయాన్ని తాకుతూ హృదయం అనే డోర్ కొడతాం ఏంటండి బాబు? వాక్యంతోనే తడుతూ ఉంటాడు. ఏమంటున్నారు? భూతం వచ్చింది అనుకుంటున్నారు. చూడండి, 12 మందిలో ఒక్కళ్ళు కూడా పునరుద్ధానాన్ని నమ్మలేదు. మొదటి ప్రత్యక్షం ఎందుకు జరుగుతుంది? అర్థమైందా? ఎందుకు జరుగుతుంది? ఇలా భూతం వచ్చిందని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. యోహాను సువార్త 20:20 రండి. యోహాను సువార్త 20:20. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇలాగు చెప్పి, ఎప్పుడు భూతమైతే అని ఎప్పుడు అనుకున్నారో ఇమీడియట్గా ప్రభు రియాక్షన్ ఎలా ఉందో చూడండి. 20వ అధ్యాయం 20వ వచనం జాగ్రత్తగా చూడాలి, తొందరపడకండి. నేను ఇక్కడ ఏం గిఫ్ట్లు ఇవ్వను, అందరూ చూడుకుని చక్కగా చూడండి బైబిల్. 20:20. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను, ప్రూఫ్ కావాలి మాకు. చేతులు చూడండి, మేకులు కొడతాం, చూశారు మీరు. చేతులను పక్కను చూడగా, ఏ పక్కను? బళ్ళిపు పొట్టు పక్క బాగా గుర్తు మీకు. చివరికి వెళ్ళేటప్పుడు సైనికుడు ఏం చేశాడు? పొద్దుపోతుంది, ఇక వెళ్ళిపోదాము, ఏమాత్రం ఇంకేమైనా ప్రాణం ఉంటుందేమోనని రోమా ఆచార పద్ధతి ప్రకారంగా చివరిగా బళ్ళిపోటు పొడిచి వెళ్ళిపోతారు. అది మీకు బాగా తెలుసు, మామూలు స్ట్రోక్ కాదు అది. పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి ఏం చేశారు? సంతోషించిరి. అప్పుడు ధైర్యం వచ్చిందండి. మొదటి ప్రత్యక్షం ఎందుకు జరిగింది ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు 40 దినములలో మొదటి ప్రత్యక్షం ఎందుకు జరిగింది? ఎవరి కోసం జరిగింది? శిష్యులను కనపరుచుకోవటము, శిష్యులను నమ్మించడానికి. ఆ శిష్యులో స్త్రీలు ఉన్నారు, స్త్రీలైనా పురుషులైనా ఏ భేదము లేదు, అందరూ శిష్యులే. అర్థమవుతుంది కదండి? రైట్. అది అసలు మ్యాటర్ ఏంటంటే, ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను పక్కలను చూపగా శిష్యులు ప్రభుని చూసి సంతోషించిరి. ప్రభు ఈ శిష్యులకు కాళ్ళు చేతులు చూపించాడంటే ఎందుకు చూపించాడు? నమ్మట్లేదు. ఇక్కడ మీకు పాయింట్ గమనించ, మేము నమ్మని వాళ్ళకి ఏది చూయించంటే అర్థం ఏంటి? వీడు నమ్మట్లేదు. చూస్తే నమ్మే బ్యాచ్ ఇది, చూస్తేనే నమ్మే బ్యాచ్. ప్రభు ఈ శిష్యులు కాళ్ళు చేతులు చూపించాడంటే నమ్మని వారికి చూపిస్తారా, నమ్మే వారికి చూపిస్తారా ప్రూఫ్లు? ఊరికరే నువ్వు చెప్పిన తర్వాత కూడా మేము నమ్మటం ఏంటి? చూడు, ఇదిగో ఫోన్ చేశానా లేదా? ఫోన్ అబద్ధం ఆడుద్దా? నువ్వు చెప్పావంటే నేను కొంతమంది చూయించు అంటే వాడు ఎడుదిరిగి వాడు చేయడు, అందుకే చూపించమన్నట్టు, వాడి మీద నమ్మకం లేదు. అట్లాగే ప్రభులు వారు చేతులు చూపించాడు, బళ్ళు పొడిచినటువంటి ఆ యొక్క పొట్ట కూడా చూపించాడు. చూసిన తర్వాత నమ్మారు వాళ్ళు, నమ్మిన వారు. ఈ 12 మందిలో ఎవరు నమ్మలేదంట. ఏమంటే అందుకని శిష్యుల్లో కానీ స్త్రీల్లో కానీ ఎవరు నమ్మినట్టుగా ఏమీ లేదు. కేవలము మొదటి ప్రత్యక్షత ఎవరి కోసం జరిగింది? ఒక క్లారిటీ వచ్చింది మనకి. మొదటి ప్రత్యక్షం ఎందుకు జరిగింది?
శిష్యులను ఆత్మీయంగా బలపరచడానికి, నమ్మించటానికి. నేను తిరిగి లేచాడన్నటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇదే. క్రైస్తవ సమాజానికి అర్థం కావాలి ఈ విషయం. రైట్, ఒక విషయం మనకు ఒకటి అర్థమైపోయింది. ఇంకెన్ని ఎన్ని ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి? 2. ఇప్పుడు ఆల్రెడీ శిష్యులకు ప్రత్యక్షం అయ్యాడు కదా, మళ్ళీ రెండోసారి ఎందుకండి? తెలిసిపోయింది కదా, ఆయన మెయిన్ క్యాండిడేట్లు వీళ్ళే, అవసరమైన వాళ్ళు వీళ్ళే. అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కటి మరియే పొందుకున్నట్టుగా అవసరమైన వాళ్ళు ప్రభు 12 మంది ఉదయకాలంలో మనం విన్నాం. అలాగే వీళ్ళకి తెలిసిపోయింది, మరి రెండవసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, అవసరమా కాదా? ఇప్పుడు ఎవరో అడుగుతారండి అన్నిలు, ఏమిటి మీ ప్రభు 3 సార్లు ప్రత్యక్షమయ్యాడంటే, ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, ఏమో మాకేం తెలుసండి, బైబిల్ చదివే వాళ్ళకి తెలుసుద్ది. కానీ నువ్వు క్రైస్తవుడేనా, చర్చికి వెళ్తావా, అసలు మీ సేవకుడు ఎవడరా అని అడుగుతాడు. ఏం చెప్తారు సమాధానం? పిల్లలు కొత్తగా బుక్స్ కొని అట్లైజ్ రెడీ చేసి పెట్టారు, చక్కగా వెళ్ళి తీసుకురావటానికా చదవటానికా? వాడు అంటున్నాడు, పిల్లలు ఎక్కడ నలుగుతాయోనని మమ్మీ నేను చదవట్లేదు అంటున్నాడు. కొంద నలగటానికా భద్రంగా పెట్టి తీసుకురావటానికా? అర్థమవుతుందండి? మొదటి ప్రత్యక్షత ఒక క్లియర్గా అర్థమైంది. ఏమని? శిష్యులను నమ్మించటానికి, పునరుద్ధానము గురించి. రైట్. మరి రెండో ప్రత్యక్షత ఎందుకు జరిగింది? అది కూడా చూద్దాం బైబిల్లో, అది కూడా చూద్దాం. మొదటి ప్రత్యక్షలో కనపడ్డాడు కదా, మరలా రెండవ ప్రత్యక్షత ఎందుకు జరిగింది? మొదటి ప్రత్యక్ష ఎక్కడ జరిగింది? ఇంట్లో జరిగింది. వాళ్ళు ఇంట్లో కూర్చుండగా, దిగులు పడుతూ కూర్చుండగా, వెళ్ళిపోయాడికి చనిపోయాడని ఏడుస్తున్నారు. వాళ్ళ మధ్యలో నిలిచి ఉన్నాడు కాబట్టి ఇంట్లో జరిగింది. రైట్. రెండవ ప్రత్యక్ష ఎందుకు జరిగింది? ఏమండి, యేసు ప్రభువుని గురించి నీకు ఈ విషయమే తెలియకపోతున్నావు, అసలు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? యేసు పేరు చెప్పుకుని తిరుగుతున్నావు. ఈరోజు దేవుడు అన్న పదం తెలిసినంత మాత్రం నువ్వు దేవుడు తెలిసినట్టు కాదు నాయన. పదం ఎవరైనా తెలుసుకుంటారు, కానీ దేవుడు అంటే ఆయనకున్న నీకు బంధం ఏంటో, అటాచ్మెంట్ ఏంటో, ఇవన్నీ నీకు తెలియాలి. రైట్. రెండవ ప్రత్యక్ష ఎందుకు జరిగింది? మొదటి ప్రత్యక్షలో అందరూ ఉన్నారు కానీ ఒకడు లేడండి. ఎవరైనా? తోమా లేడు. తొందరపడి ఒక కోయికలు ముందే కూసిందంట. మొదటి ప్రత్యక్షలు ఎవరు లేరు? మొదటిసారి వచ్చినప్పుడు తోమా లేడు, ఎక్కడికో వెళ్ళాడు, ఏదో పని మీద మొత్తానికి వెళ్ళాడు. 20వ అధ్యాయం యోహాను సువార్త. రెండో ప్రత్యక్ష ఎందుకు జరుగుతుందో చెప్తున్నాడు. ఏమండి, సృష్టికర్త శిల్పకారుడు ఆ శిష్యుల కోసం మళ్ళా ఉండటం అంటే మామూలు విషయమా అండి బాబు? మామూలు విషయమా అండి? ఈరోజు వాక్యం మనకు దొరకటం అంటే అది మామూలు విషయం అండి? ఎంత పెట్టి పుట్టాలో తెలుసా మీకు? 20వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం. రెండో ప్రత్యక్షత కూడా ఎందుకు జరిగిందో చూద్దాం. 20:24 రెండో ప్రత్యక్షత ఇది. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ, అండర్లైన్ చేసుకోండి, వారితో లేకపోయాను, వారితో లేడు. ఏమంటే తోమా కోసం మళ్ళీ ప్రత్యక్షమయ్యాడండి బాబు, ఒక్క తోమా కోసమే. వారితో లేడు 24 వారితో లేడు. 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా. ఆగండి, తొందరపడి చదవద్దు. ఆల్రెడీ మొదటి ప్రత్యక్షతలో శిష్యులు చూశారుగా, వాళ్ళు అంటున్నారు, తోమా సహోదరుడా మేము చూసాం, ఆల్రెడీ ఏలు కూడా పెట్టాం, భయపడ్డాం, నువ్వు లేవు, పక్కలో ఏళ్ళు పెట్టాం, చేతుల్లో ఏళ్ళు పెట్టాం, మేము చూసాం నాయనా అని కూర్చోబెట్టి చెప్తున్నారు. వెళ్ళి ఎక్కడికో పోయి వచ్చాడు చెప్తున్నారు. చెప్పినప్పుడు అప్పుడు ఏమనాలి? ఒరే నిజమా అనాలి కదండి. నిజం, మీరు చూశారు కదా, రోజు కలిసి ఉండేవాళ్ళం, మీరు చూసినప్పుడు నమ్మకం క్లారిటీ అయిపోతే ఇంకెందుకని నిజమా అనాలి. కానీ తోమ ఏమంటున్నాడు తెలుసా? బాగా చూడండి, తోమ ఏమంటున్నాడు బాగా చూడండి. 25వ వచనంలో ఏమండి, ఎంతమంది చెప్పారు? ఏమండి, 10 మంది చెప్పారు. ఈయన 11వాడు కాబట్టి 10 మంది చెప్పారు. 10 మంది సాక్ష్యం కూడా నమ్మవా? నాకు తెలియకడుతాను. కోర్టు వాళ్ళే 1-2 సాక్ష్యాలకు కేసులు కొట్టేస్తున్నారు. అలాంటిది తోమ, అబో శిష్యుడు, ఈయన ఎట్ట మారిపోయాడు చూడండి, వ్యతిరేకంగా మారిపోయాడు. 10 మంది సాక్షులు చెప్పండి, నాకు అనవసరం. ఒక పక్క స్త్రీలు వచ్చి చెప్తారు, తోమ సహోదరుడు అన్న అసలు నువ్వు నాకు అర్థం కాదు, చెప్తే అర్థం కాదా? లేదమ్మా మీరు ఎన్నైనా చెప్పండి. ఆయన లేకపోతే ఊరుకోండి, చచ్చిపోయాడు ఆయన లేకుతాడా? లేకోడు, అది అందరికీ తెలిసింది, జగమెరిగిన సత్యం అంటారు. మళ్ళీ
కదండి. అప్పుడు తోమ ఏం మాట్లాడుతున్నావు చూడండి 25లో చూడండి ఆ మాట ఏమంటున్నాడు, తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా మొదటి ప్రత్యక్షమై ప్రభు వెళ్ళిపోయాడు. తోమ వచ్చాడు ఇంటికి, చెప్పారు, చెప్తే నమ్మట్లేదు. అందుకు అతడు అండర్లైన్ చేసుకోండి, అతడు నేనాయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి, అబ్బో అసలు పదాలు చూసారండి మీకు? వార్నింగ్ ఇచ్చినట్టు కొంచెం ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మేకులు గుర్తులో నీళ్ళు పెట్టాలంతే. బళ్ళిపోటు పొడిచారు కదా, దాంట్లో నేను చెయ్యి పెట్టాలి. పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని, పదాలు చూడాలి అక్కడ, నమ్మనే. తెలుగు బాగొచ్చుగా, నమ్మనే. నీకు పొల్లు ఉంది అక్కడ, మీరు 100 చెప్పండి. నమ్మనే నమ్మను అని వారితో అసలు కరుడు కట్టిన తీవ్రవాదిలాగా తయారయ్యాడు. చూసారండి, తోమ కోసం దిగాడండి బాబు. మళ్ళీ రెండవ ప్రత్యక్షం ఏంటండి బాబు, అసలు తోమ కోసం దిగాల్సి వచ్చింది. అతడు నేను ఆయన చేతులు. అందుకే యేసు ప్రభుల వారు రెండోసారి ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. కేవలం ఎవరి కోసం? కేవలం తోమ కోసం. తోమనేనా వాక్యంతో టచ్ చేస్తుందా? నిన్ను కూడా టచ్ చేస్తున్నాడా? ఏడు ఎన్నిసార్లు నీకు వాక్యం టచ్ అవ్వాలా? అయినా నమ్మవా నువ్వు? తోమాకు నువ్వేదో పెద్ద భావమర్దిలాగా ఉన్నట్టున్నావు. ఏమండి అంతే కదండి. ఏడు ఇంకో విషయం తెలుసా మీరు? తోమ ఈ ఒక్క విషయంలో నమ్మలేదు, ఫెయిల్ అయ్యాడు. కానీ తర్వాత ఆయన కాలి గోటికి పనికిరావు అనుకుంటున్నావేమో. మరి నువ్వు నేను ఎప్పుడూ నమ్మం. ఏమన్నాడు చూడండి, మొదటి ప్రత్యక్షత శిష్యులు నమ్మించడానికి, రెండో ప్రత్యక్షత బైబిల్ మొత్తంలో తోమా కోసం వచ్చాడండి బాబా. ప్రపంచంలో ఎంతోమంది ఉంటే ఆయన దొరికింది 12 మంది, ఒకడు మింగేసింది. ఆ 11 మంది కోసం ఒకసారి స్త్రీల కోసం, మెయిన్ శిష్యుల కోసం, రెండవది వన్ అండ్ ఓన్లీ తోమా కోసం వచ్చాడు. తోమా కోసం ప్రత్యక్షమయ్యాడు. 27 నమ్మను. వార్నింగ్ లాగా ఉంది ఇది, దగ్గరికి కూడా రానివ్వట్లేదు. 10 మంది సాక్షులు చెప్పండి, శిష్యులు చెప్పండి, సలోమి చెబుతోంది, మగ్దలేని మరి చెబుతుంది, వీళ్ళందరూ చూశారుగా. నమ్మను అనగానే వెంటనే యేసుప్రభు ఎంటర్ అయిపోయాడు రెండోసారి. 27 వచనం. బైబిల్ ఏదో చదువుకోవాలండి మీరా? మీకు బైబిల్ చదివి నిద్ర వచ్చింది. నిజమే కదా, ఒప్పుకోవాలి కదా. నాకు అసలు నిద్రే రాదండి బాబు, రగిలిపోతూ ఉంటుంది నాకు. 27 వచనం చూడండి, పదాలు అంత చక్కగా చదువుకోవాలి. 27 వచనం. నీ వ్రేలు. తరువాత తోమాను చూసి వచ్చేసాడు, ప్రభు వచ్చేసాడు. తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి, తోమా ఏలు చూపాలన్నావుగా, నీ వేలు ఇటు చాచి ఇదిగా నా చేతులు చూడ. బాధగా అంటున్నట్టుందా? వేదనతో అన్నట్టుగా ఉంటుందా? ఎట్టుంటుంది? యేసుప్రభు బాధపడుతున్నట్లేదు. ఎవరికి అర్థమవుతుందండి ఈ బాధ? ఏదో అన్నావుగా తోమా, చూడు రా చూడు, బాధ కనపడుతుంది అక్కడ, ప్రభు బాధ. 27 నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. పొడు రా చూడు. పిలుస్తున్నట్లేదా? బాధపడుతున్నట్లేదా అండి? ఏమండి, బాధపడుతున్నట్టు అనిపించట్లేదు మీకు? తోమా, నీకు బాగా తెలుసు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు కానాల్లో నువ్వు చూసావు, నన్ను నమ్మావు. నువ్వు నమ్మలేదా? నమ్మాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినప్పుడు ఆశ్చర్యపోయావు తోమా నువ్వు. ఈరోజు నన్నే వెతుకుతున్నావు, మళ్ళా 12 గంపలు ఎత్తునోళ్ళు నువ్వు లేవా? వాక్యం తెలిసినోడే గింగరాలు అవుతున్నాడా? నేను అన్నీ తెలుసు అన్నటువంటి వాడు పడిపోతాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని బ్రతుకు అంద బైబిల్ ఉదయకాలంలో.
ఏమొచ్చు? ప్రతి చనిపోయేంత వరకు కూడా మనం శిష్యులుగానే నేర్చుకునే వెర్షన్లోనే ఉండాలి. తేగగా ఉండండి. చెట్టు అయిపోయిన బిల్డప్లు ఇవ్వకండి. సందుకొక చర్చిలు తగిలించకండి. అంతే కదండి. నీకు తెలుసు లాజరును లేపినప్పుడు నువ్వు లేవా? ఏలు పెట్టి చూస్తా. ఎంత బాధగా ఉందో తెలుసా నాకు? ఎంత బాధగా, నేను ఎంత బాధపడుతున్నా నీకు అసలు అర్థమవుతుందా నీకు? ఇలాగే నా మీద నన్ను పట్టి 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 పీడించిన వాడు ఒకడున్నాడు, ఇస్కరియోతు యోధ. ఏమయ్యాడు వాడు చివరికి? వాడి యొక్క పేగులు యెరూషలేము గడ్డ మీద పడి మన్నైపోతే ఆత్మ పాతాళంలో నరకంలో బాధపడుతుంది. ఇలాంటి గుడ్డిగా నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎంత బాధ పెడతావు తోమా నువ్వు? నమ్మను. ఇన్ని అద్భుతాలు చూసినా నీ వేలు పెడితే కానీ నమ్మనట్టవా? ఏలు పెడితే కానీ నమ్మనట్టవా? ఎన్ని చేయాలి నీకు? ఎన్ని చేయాలి? అసలు నేను నా రక్తంలో నువ్వు కడుక్కోవటం ఒక గొప్ప వరం. ఈ జాలు నీ జీవితానికి ఇంకేమైనా కావాలా? నువ్వు పవిత్రంగా బతికితే పరలోకానికి చేరుకుంటే సరిపోతుంది నీకు. చూస్తే కానీ నమ్మన్నమాట, చెయ్యి పెడితేనే కానీ నమ్మమంటావా? రా, అవిశ్వాసవి కాక చూడు, అవిశ్వాసవి కాక. అలాగే ఉందండి. బాధగా అనిపిస్తుంది. ప్రభు ఫీల్ అవుతున్నాడు అక్కడ. ప్రభు ఫీలింగ్ ఎవరికీ తెలీదు. ఎంతసేపు నీ ఫీలింగ్లే చెప్పుకుంటావు, కానీ ప్రభుకు ఒక ఫీలింగ్ ఉందని, మనసు ఉందని, ఆయన మనసులో ఏదో వేదన చెందుతుందని ఏ క్రైస్తవుడికి అర్థమైందండి? బైబిల్ పెట్టుకున్న ఇల్లంత మాత్రాన క్రైస్తవుడు కాడండి బాబు. కాడు. విశ్వాసే కాడు, వాడు అవిశ్వాసి. ఎంత గొప్ప మాటల! ఆల్రెడీ ఒకడు పోయాడు, యోధ వెళ్ళిపోయాడు. నువ్వు జాగ్రత్త. నమ్మన లిస్టులో చేరుతున్నావేమో తోమా. ఇప్పుడైనా వచ్చి చూసుకో చూసుకో అని 10 మంది చెప్పినా కూడా నువ్వు నమ్మవు కదా. అందుకే నీకోసం నేను మళ్ళీ రావాల్సి వచ్చింది. ఏమండి, ఒక్కసారి కన్నీళ్లు గార్చాడండి. 28లో ఏమంటున్నాడు చూడండి. తోమా రియలైజ్ అయిపోయాడు. అందుకు తోమా. ఎందుకు తోమా? ఏం మాట్లాడుతున్నావు తోమా నువ్వు? అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, తొందరపడ్డాను ప్రభువా. ఉందా అండి అక్కడ? అలాగే నా ప్రభువా, నా దేవా అనేను. అప్పుడు అర్థమైంది తోమాకి, నిజంగా నువ్వు నా ప్రభువే, నువ్వు నిజంగా నా దేవుడు అయ్యా అంటే ఇప్పటికైనా నమ్మేవు. నువ్వు అదృష్టవంతుడు అనలేదండి. ఏమన్నాడు తెలుసా అండి కిందన? యేసు ఎమ్మటే ఏమండి కేవలం ఒక్కడి కోసం వచ్చాడండి. అప్పుడు తోమతో జరుగుతున్న డిస్కషన్ 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మావు తోమా. నాకు బాగా గుర్తుంది. కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో. ఎవరు ధన్యులు? ఇప్పుడు ఈ ఒక్క విషయంలో మనమే ధన్యులు అండి. విశ్వాసంగా నమ్మితే మనం ధన్యులము. జీవితాంతం వరకు బ్రతికితే తోమా ఈ విషయంలో ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత వండర్ఫుల్గా బతికాడు. ఒక్క విషయంలోనే మిస్టేక్ దొరికింది. వచ్చాడు, చూయించాడు, చూడు అన్నాడు. చచ్చిపోయేంత వరకు జీవితం మొత్తం ప్రభు పాదాల దగ్గరికి అంకితం చేసేసాడు. అంతే తోమా. చూసారండి, బాగా గమనించాలి. గొప్పగా బ్రతికేశాడు. మొదటి ప్రత్యక్షత ఎందుకు జరిగింది? శిష్యులు నమ్మించడానికి క్లారిటీ వచ్చేసింది. రైట్, స్త్రీలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఓకే. రెండవ ప్రత్యక్షత ఎందుకు జరిగింది? కేవలం ఎవరి కోసం వచ్చాడు? ఆ రోజు ప్రభు వచ్చాడు. ఈరోజు నీ దాకా వస్తుంది వాక్యం. ఉదయం దాకా తాకుతోంది, కానీ నువ్వు ఇంకా చెలించట్లేదేమో. ఒకవేళ ప్రభువులోనికి వచ్చినా బహుగా ఫలించలేని తీగగా ఉన్నావేమో. పీకి వేరి పడేయటానికి, అగ్నిలో పడేయటానికి సిద్ధంగా ఉన్నాడు సుమా. ఎన్ని చూసామండి? 2 చూసాం. మొదటిది ఏం జరిగింది? శిష్యులను నమ్మించటానికి. ఏ విషయం మీద? పునరుద్ధానం విషయంలో క్లారిటీ వచ్చింది. ఇంకా మిగిలింది ఎవరు? తోమా కోసం
సెకండ్ టైం వచ్చాడు. ప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన పడిన బాధ ఏంటో అర్థమైపోతుంది. ఎంత ఫీల్ అవుతూ చూపించాడు తెలుసు. చూడు చూడు. మళ్ళీ మూడోసారి ఎందుకంటే నాకు తెలియక అడుగుతాను. అయిపోయారు కదా, మరి మూడోసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మీకు ఉదయకాలమే చెప్పే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరికి అర్థం కావట్లేదని. మరి మూడోసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మాకెందుకండి అంటారా? మరి ఉదయం లేకపోతే యేసుప్రభు పేరు ఎందుకు ఎత్తుతున్నావు? లేవగానే ప్రార్థన చేస్తావు, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తావు, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తావు, గట్టెక్కి గట్టు దూకేటప్పుడు ప్రార్థన చేస్తావు. యేసయ్యా, దగ్గు వస్తే యేసయ్య అంటావు, తుమ్ము వస్తే యేసయ్య అంటావు. ఒకడు మందు తాగుతూ కూడా ప్రభువా అని తాగుతున్నాడు. షేర్ చేయి, ప్రభు ఆనందిస్తాడని షేర్లు కొట్టి మరీ తాగుతారు గ్లాసులు. మరి యేసుప్రభు గురించి తెలియకపోతే ఎట్లా నీకు? తెలియదండి బాబు, చాలా బాధేస్తుందండి బాబు. క్రైస్తవులను చేసి చాలా బాధేస్తుందండి. మీరు ఏమన్నా అనుకోండి, బైబిల్ పట్టుకుని పోతారు అంటే ఏడుస్తారు. ఓపెన్ చేసి చూస్తే బతుకులు ఎట్టున్నాయి చూడండి, అందరూ బతుకులు. మరి ఎవరు చెప్పాలి ఈ విషయాలు? సేవకుడు ఎడుగురు చెప్పడు. సేవకుడు ఎవడు చెప్తాడు? వాడు చెప్పడు. కడుపు బోధకుడు. బైబిల్ ఉంది, కడుపు బోధకుడు అని ఉంది. వారి కడుపే వారికి, పిలుపు పత్రికలో ఉంటుంది, వారి కడుపే వారికి. ఉదయాన్నే కడుపును చూసుకుంటా దేవుడు, అమ్మో బొజ్జుకి పెట్టాలి 3 తరాలు. బతుకులా ఇవి? బతుకులా అండి? మూడో ప్రత్యక్ష ఎందుకు జరిగిందో చూడండి బైబిల్లో. మూడో ప్రత్యక్షత ఎందుకు జరిగింది? 2 ప్రత్యక్షలు ఎక్కడ జరిగాయి? ఇంట్లో జరిగాయి. 2 ఇంట్లో జరిగాయి. మరి మూడో ప్రత్యక్షత ఎక్కడ జరిగింది? మూడో ప్రత్యక్షత కూడా చూద్దాం. యోహాను సువార్త. మీ అందరికీ తెలిసిన విషయాలు కాబట్టి మీరు సైలెంట్గా వింటున్నారు. మీకు అన్నీ తెలుసులే. యోహాను సువార్త 21వ అధ్యాయం. మూడోసారి ఎందుకు వచ్చాడు ప్రభుల వారు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మనకి క్రిస్మస్ పండుగ తెలుసు, సమాధుల పండుగ తెలుసు, అంతకంటే ఏం తెలియదు కదండి. జనవరి పండుగ భోజనాలు చేసి మెక్కడం ఒకటి తెలుసు కదండి. చందాలు వేసుకుని చీ చందా ఇంట్లో తింటలేదు, రోజు 3 పూటలు మెక్కట్లేదా? ప్రభు పేరు చెప్పుకుని మళ్ళీ దానికోసం గొడవలు, సంవత్సరం వరకు లెక్కలు తేలవు. ఇస్కరియోతు యోధులు లాంటి దొంగలు చాలామంది ఉంటారండి బాబు. ట్రెజరీ పోస్టులు మళ్ళీ వాటికి పేర్లు. యోహాను సువార్త 21వ అధ్యాయము. మూడో ప్రత్యక్ష ఎందుకు జరిగింది బాగా చూడాలి బైబిల్లో. మూడో ప్రత్యక్షత 2 ఇంట్లో జరిగాయి, ఒకటి బయట జరిగింది. ఎందుకు జరిగింది? 21వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం, బాగా చూడాలి. చివరి ప్రత్యక్షత. పవర్ కొంచెం అటు ఇటు ఉంటుంది, కొంచెం స్పీడ్ లాగాల్సి వస్తుంది. 21వ అధ్యాయం 14వ వచనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 21వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది. ఫస్ట్ ప్రత్యక్షమైనది శిష్యులకే, సెకండ్ ప్రత్యక్షమైనది కూడా ఒక విధంగా శిష్యులకే. మళ్ళీ మూడోసారికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ కూడా శిష్యులకని ఉందిగా. ఎందుకు జరిగిందండి ఇక్కడ? ఇది జరిగింది ఇక్కడ. ఏం జరిగింది? మొదటి వచనం చూడండి, పైకి వెళ్ళండి కొద్దిగా. అటు తర్వాత అంటే 14వ వచనంలోనే మూడోసారి ప్రత్యక్షమయ్యాడని కాదు అక్కడ అర్థం. ఒకటో వచనం నుంచి ప్రత్యక్షంలో జరిగిన సందర్భమే ఇదంతా. అటు తర్వాత యేసు తిబిరియ సముద్ర తీరమున. ఏ సముద్రం తీరమున? ఇది బయట జరిగింది. మూడోసారి ప్రత్యక్షత సముద్రం ఒడ్డున జరుగుతుంది. ఇది తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? 2 ఇంట్లో గదిలో, మూడోది సముద్రం ఒడ్డున ప్రత్యక్షమయ్యాడు. మరలా ప్రత్యక్షమయ్యాడంటే ఆల్రెడీ ముందు 2 సార్లు, ఇది మూడోసారి, అందుకు మరలా అన్నాడు. ఇది లాస్ట్, రైట్. మరలా ప్రత్యక్షమయ్యాడు. తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి తిబిరియ సముద్రము అని అంటే ఇది ఏ సముద్రం కూడా మనకు తెలియాలి. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి, ఇక్కడ చేయబెట్టి. యోహాను సువార్త 6వ అధ్యాయం. తిబిరియ సముద్రం అంటే
ఏంటంటే మహాసముద్రం, హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, అరేబియా మహాసముద్రము, ఇంకా బంగాళాఖాతము. మరి ఇదేంటి తిబిరియా సముద్రం? ఇది ఎక్కడుంది? 6వ అధ్యాయము మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబిరియా సముద్రం, మళ్ళీ వచ్చింది ఇక్కడ తిబిరియా సముద్రము అనగా, ఆ సముద్రం అనగా అంటే గలిలయ సముద్రము. గలిలయ సముద్రం అన్నా తిబిరియా సముద్రం అనగా అన్నా కూడా ఒక సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను అంటే తిబిరియా సముద్రం అన్నా గలిలయ సముద్రం అన్నా ఒకటే. ఎందుకు ఒకటే? ఈ సముద్రముల్లో దగ్గరికి అటాచ్మెంట్ అయి ఉన్న ఇది తిబిరియా అనే ప్రాంతం ఉంది, గలిలయ అనే ప్రాంతం ఉంది. కనుక తిబిరియా గలిలయ రెండు ఒకటే చెప్పుకోవటానికి. రైట్, అక్కడికి వచ్చేద్దాం మళ్ళీ 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబిరియా సముద్రము అంటే గలిలయ సముద్రం దగ్గరే తిబిరియా సముద్రమున శిష్యులకు మరలా ప్రత్యక్షపరుచుకొనెను. ఈ సముద్రం దగ్గర యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ సముద్రం దగ్గర ఏం చేస్తున్నారు వీళ్ళు? సముద్రం దగ్గర ఏం చేస్తున్నారు? రెండవ వచనం. మొదట శిష్యులను నమ్మించడానికి, రెండోసారి తోమాను నమ్మించడానికి, మూడోసారి రెండవ వచనం చూడండి ఏం జరుగుతుందో చూడండి. సీమోను పేతురును, బాగా చూడాలి, ఎంతమంది ఉన్నారో కూడా సముద్ర ఒడ్డును కూడా తెలియాలి మనకి. సీమోను పేతురు అంటే పేతురే. 2 పేర్లు నేను కంగారు పడకండి, వాళ్ళ నాన్నగారి పేర్లతో పెట్టి మాట్లాడుతూ ఉంటారు బైబిల్లో. సీమోను పేతురు అంటే పేతురు గారు ఒకటి, దిదుమాన తోమా కూడా ఇక్కడే ఉన్నాడయ్యో, సముద్రం ఒడ్డు దగ్గరికే వచ్చాడు, పేతురు గారు పక్కనే ఉన్నాడు తోమగాడు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇద్దరు. నెక్స్ట్ తోమాయు, కామా ఉంది. గలిలయలోని కానాను ఊరివాడగు నతనీయేలు అని కూడా ఉందో చూడండి. అది కూడా 6వ అధ్యాయం, యోహాను 6వ అధ్యాయంలోనే ఉంటుంది. యోహాను సువార్తలో తగులుతాడు ఈ నతనీయేలు కూడా. 1వ అధ్యాయంలోనూ 6లో తగులుతాడు. నతలేని ముగ్గురు వచ్చారు ఇక్కడికి, ముగ్గురు. తర్వాత జెబెదయి కుమారులు అంటే వీళ్ళెవరు? యోహాను, యాకోబులు. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 5 వచ్చారు. ఇంకెవరెవరు ఉన్నారు? జెబెదయి కుమారులు అనగానే బైబిల్లో మీరు యాకోబు, యోహాను తెలియాలి మీకు. రైట్, నెక్స్ట్ ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉన్నారు. ఎక్కడ? ఎంతమంది? 7 ఉన్నారు. సముద్రం ఒడ్డుకి ఎందుకు వచ్చారు వీళ్ళు? అసలు చేపలు పడదామని చెప్పి ఆలోచన ఎవరికి వచ్చింది వీళ్ళల్లో? పేతురు గారికి వచ్చింది. ఇస్తాడండి డోసు పేతురు గారికి. నువ్వు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నేను నీకేం చెప్పాను? సముద్రంకి వచ్చారు. ఈయన మెయిన్ లీడర్గా పెద్దానికి అని చెప్పి అంటాడుగా. అంటే మెయిన్ లీడర్లే పడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ. లీడర్ అన్నవాడు పడిపోతాడండి నువ్వు జాగ్రత్త పడకపోతే. నిజమది 100%. రైట్, వీళ్ళు ఏం జరిగిందో మొత్తం ఎంతమంది ఉన్నారు? గలిలయ సముద్రం అంటే ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. 7 దగ్గరకు ప్రభు వచ్చాడు. ఇప్పుడు వచ్చేసారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? బాగా చూడండి, ముగింపు మాటలు చాలా చదవాలి. 3వ ప్రత్యక్షత 3వ వచనం. సీమోను పేతురు, నేను ఇప్పుడు ఈ 7 ఉన్నారుగా, మిగతా 6 అంటున్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా, ఏం చేస్తారు మీ ఇష్టం. మరి నేనేదో చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను బాబు, మీ ఇష్టం అనగా. ఇప్పుడు దిదుమానబడిన తోమాను, ఈ నతనీయేలు, జెబెదయి కుమారులు యాకోబు, యోహాన్లు, మిగతా 12, ఇంకా కొంతమంది స్త్రీలు 2 ఉన్నారు, పేర్లు చెప్పలేదు అక్కడ. ఆ 2లో నేను అంటాడు ఒకడు. చాలామంది దరిద్రులు ఉంటారులేండి, వాళ్ళు పెద్ద సంఘాల్లో మెయిన్ లీడర్ ఎవడు ఇప్పటికే సమాధి వేసి మట్టేసి తినేవాళ్ళు కూడా నేనే ఆశించండి అంటున్న వాళ్ళు కూడా ఉంటారు. రైట్, 6 అన్న నేను చేపలు పట్టుకోనికి వెళ్తున్నా, మీరు వస్తారా? టీమ్ లీడరు. దేవుని పని మానేసి నీ సొంత పనులకి ఎక్కువ ఆలోచిస్తున్నా. చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నా, మీరేమన్నా వస్తారా అని అంటే వాళ్ళు ఏమంటున్నారు? బాగా చూడాలి. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. ఈ మాటలు మీకు ఎమ్మటే స్ట్రైక్ అవుతూ ఉండాలి. పేతురుతో ఏమన్నాడు ఒకరోజు? నువ్వు ఇదిగో ఈరోజు నువ్వు చేపలు పడుతున్నావు, కానీ నేను మనుషులు పట్టే జారులుగా చేస్తాను అని చెప్పాడా లేదా? గుర్తుండాలా నీకు? గుర్తుండాలి కదా. ఏం చేస్తున్నాడు చూడండి. అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేది మండ్రి. దాంట్లో దిదుమైన తోమా కూడా ఉన్నాడు, మేము కూడా వచ్చేస్తాం. అబ్బో యోహాను పియ్య అండి బాబు, యేసుప్రభుల వారికి పియ్య కూడా వచ్చేస్తున్నాడు.
మరి అన్నొత్తి తమ్ముడు రాడా, యాకోబు కూడా వచ్చేస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు, వాళ్ళలో వేసి కడుక్కోవటం. మొత్తానికి మేము కూడా వచ్చేద్దాం పదా అన్నారండి. మొత్తానికి మెల్లిగా సముద్రానికి వదిలేరు, నావలు వదిలేరు, బయలుదేరారు. రాత్రంతా పట్టారు. ఆల్రెడీ వీళ్ళు సముద్రపు వేటల్లో నంబర్ 1 సీనియర్ వీళ్ళు. ఎక్కడ లోతు ఉంటుందో, ఎక్కడ చేప ఆడుద్దో వీళ్ళకి తప్ప ఎవడికి తెలియదు. అగ్రగణ్యులు. ఎందుకంటే వృత్తే అది, దేవుడు నమ్మకం ముందు వాళ్ళు వృత్తే అది కదండి. అయితే ఏం జరిగింది, వచ్చింది వారు వెళ్ళి దోనే ఎక్కారు, డ్యూటీ ఎక్కారు. 12 చేపలు పట్టుకుందా హ్యాపీగాని. కానీ చూడాలి, అక్కడ చదవాలి మీరు. కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. రాత్రంతా తిరిగారండి బాబు వీళ్ళు సముద్రంలో, ఒక్క చేప కూడా పడలేదంట. మరి ప్రభు పని కాదని చెప్పి నీకు ఇష్టం వచ్చి ఓవర్ బిల్డప్లు ఇస్తే అన్నీ ఎదురవుతాయి. పోయి మనం ఆదివారాల్లో పెట్టుకుంటాం. ఏమి నిజం కాదండి? పెళ్లి సంబంధాలు, పెళ్లి చూపులు, ఏదైనా అగ్రిమెంట్లు అన్నీ ఆదివారాల్లో పెట్టుకుంటారు కదండి. నీకు ఇచ్చింది ఆదివారం ఒక్కరోజు దేవుడు, మిగతా రోజు నువ్వు దొరకవాయా? ఆ రోజన్న దేవుడి కోసం కేటాయించకపోతేలా? పేతురు ఓవర్ చేసి ఇగో మెల్లగా వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా మేము కూడా రాత్రంతా పట్టలేదు. సూర్యోదయం ఒగుచుండగా ఉంది చూడండి, అక్కడ సూర్యుడు వస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు వచ్చేస్తున్నాడు. రాత్రంతా పట్టారు పాపం వీళ్ళు. వాళ్ళు వెళ్ళి దోణిలు ఎక్కారు, రాత్రంతా పట్టారు. చేపలు పడటానికి వెళ్ళారు. వెడదామని ముందు వారికి చెప్పింది ఎవరు? సంఘ పెద్ద. డైవర్ట్ చేసేది పెద్దే. ప్రార్థనకి వెళ్తాం అంత అవసరం అంటావా? ఓరు దిక్కుమాలోడ ఈ ఆలోచన ఎట్టు వచ్చిందిరా నీకు? ప్రార్థనకి వెళ్ళకపోతే బతుకే లేదు మనకి. ఎందుకంటే వాక్యమే నిన్ను, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది కలిగించును, కృపా సత్య సంపూర్ణుడా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నన్ను జీవింపచేసే వాక్యము దొరికేది 1 వీక్లో 1 డే అయితే, ఆ ఒక్కరోజు కూడా నీవు ఇష్టం వచ్చినట్టుగా డైవర్ట్ చేస్తున్నావేమో, కొంతమందిని తప్పు చేస్తున్నావు. అది కదండి. అందుకే చేపలు పడలేదు. సూర్యుడు వస్తున్నాడు, పొద్దు పొడుస్తుంది. రాత్రంతా తిరిగారండి నావలో. మేధావులు వీళ్ళు, ప్రపంచ మేధావులు ఎవరంటే బైబిల్ ప్రకారం వీళ్ళే. ఏమండి, ఒక్క చేపల సూర్యుడు వచ్చేస్తున్నాడు. 4వ వచనం. సూర్యోదయం ఒగుచుండగా యేసు ధైర్యం ఒడ్డు నిలబడి ఉన్నాడు. ఒడ్డుకొస్తుంది ఇప్పుడు పడవ. ఒడ్డు నిల్చున్నాడు అయ్యగారు. ప్రపంచానికి సృష్టికర్త ఒడ్డు నిలబడి ఉన్నాడు. రెండరా చూద్దాం మీ వ్యవహారం అని. ఏమండి, ఒడ్డు నిలబడితే ఏం జరుగుతుందో, ఒడ్డు నిలబడి ప్రభులు వారు ట్రిక్ ప్లే చేశాడు. ఏం ప్లే చేశాడు? అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆల్రెడీ 2 సార్లు జరిగిన, 3వసారి కూడా గుర్తుపట్టలేదు. యేసు ప్రభు నిలబడితే గుర్తుపట్టలేదంట, ఎవరు గుర్తుపట్టలేదంట. ఆ రోజు భౌతికంగా ఉన్న యేసైనా, ప్రత్యక్షతలో కలిగిన యేసైనా ఆ రోజు గుర్తుపట్టలేదు. ఈరోజు మనోనేతలకు గురుడితనం కలుగు చేసి నీ చేతుల్లో, నీ బైబిల్లోనే, నువ్వు కొనుక్కున్న బైబిల్లో ఇన్ని వచనాలు ఏమంటే ఒక ధననిధిగా, ఘనిగా, పరలోకపు ధననిధిగా నీ చేతుల్లో మినుట్టుమంటూ వజ్రాల ఘననిధి నీ చేతుల్లో ఉంటే, మట్టిలో కలిసే వజ్రాలకి తొందరపడుతున్నావే కానీ పరలోకానికి చేర్చే ఈ యొక్క ఆణిముత్యాల లాంటి పరిపూర్ణ బంగారము కంటే, మేలిమి బంగారము కంటే కోరదగినైన వాక్యాలు ఎవరంటే కోరేది? ఈరోజు ఉందా నీకు ఆ తృష్ణ? ఉంటే నువ్వు టైంకి వస్తావు. లేదండి. ఈరోజు ఒడ్డు నిలబడి ఉన్నాడు. ఏమంటున్నాడు ప్రభు చూడండి, 4వ వచనంలో ఉన్నాం. 4వ వచనం. సూర్యోదయం ఒగుచుండగా యేసు ధరిని నిలిచాను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 5వ వచనంలో ఏమన్నాడంటే గుర్తుపట్టలేదు. 5లో పడవ వచ్చేసింది ఒడ్డుకి, సూర్యుడు వచ్చేసాడు. రాత్రంతా ఏం ఉపయోగం లేదు. మనం కూడా అప్పుడప్పుడు పని కంప్లీట్ చేసి వద్దామని చూస్తాం, పని అవ్వదండి బాబు. అనవసరంగా వెళ్ళానన్న మాటలు చెవులో ఎన్నో పడ్డాయి నాకు. ప్రార్థన బాగొట్టుకున్నాను, అనవసరంగా పనోళ్ళు రాలేదు, హ్యాండ్ ఇచ్చారు. నేనైతే చాలా విన్నానండి. 5వ వచనంలో యేసు పిల్లలారా
మూడో ప్రత్యక్షతలో, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? కొద్దిగా ఆకలేస్తుంది, ఏమన్నా భోజనానికి ఉందండి. వీళ్ళకి ఆల్రెడీ చేపలు పడలేదన్న సంగతి యేసుప్రభువుకు తెలుసు. ఆకలేసి అడుగుతున్నాడా? వాళ్ళని పరీక్షించడానికి అడుగుతున్నాడా? అయ్యగారు ఆకలేసి కాదు ఇక్కడ. పిల్లలారా భోజనమునకు ఏమైనా ఉన్నదా? ప్రశ్న ఉందా లేదా అక్కడ? ఇవి చూసుకోవాలి మీరు, ఇవి చూడరు మీరు. స్పీడ్ బ్రేకర్లు చూడకోకుండా వెళ్తే ఇట్టగా ఉంటుంది. క్వశ్చన్ మార్కులు, కామాలు, పులి స్టాపులు చూడాలి మీరు బాగా. సందర్భం హెవీగా జరిగింది అక్కడ అని వారిని అడగగా వాళ్ళు ఏమంటున్నారు? 7 వారేమంటున్నారు? లేదని వారు ఆయనతో చెప్పిరి. లేదన్న సంగతి ఆయనకి తెలుసు ఆల్రెడీ, నువ్వు చెప్పాలని అవసరం లేదు. టెస్ట్ చేయడానికి అడిగాడు. చేపలు పడలేదని తెలుసుగా కదండి. ఒక్కోసారి చేపలు పట్టే వాళ్ళకే చేపలు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా చేపలు పడ వాళ్ళకి పెద్ద సీనియర్లు వీళ్ళు, జ్ఞానవంతులు కదండి. తెలివైన వాళ్ళు అగ్రగణ్యుడు అని ఉంటుందండి బాబు పేతురు గారి గురించి. ఏమండి తోమ కోసం రెండో ప్రత్యక్షం జరిగినప్పుడు తోమ ఎట్లుండాలి అనగా చెప్పిరి. అప్పుడు ఆయన అంటున్నాడు, దోనే ఎన్నో వచ్చును లేదని వారితో చెప్పగా 6 అప్పుడు ఆయన దోనె కుడి పక్కను వల వేయుడి. ఈ మాట ఎక్కడో విన్నట్టుందే. ఎలగాల వద్దు వాళ్ళకి బల్బులు. ఒక్కళ్ళకి వెలిగింది, పిఏకి వెలిగింది. ఎవరైనా యోహాను గారికి బల్బు వెలిగింది. ఒరే వచ్చింది ప్రభురా. ఈ మాట ఎక్కడ విన్నాడుగా. ఒక్కడే గుర్తుపట్టాడండి. యోహాను గుర్తుపట్టాడు, ప్రభు వచ్చేసేసాడు. ఎప్పుడైతే ప్రభు వచ్చాడని తెలిసిందో ఇంకో సువార్తలు ఏముంటుందో తెలుసా? అందుకే సువార్తలన్నీ పక్కన మీరు చదవాలి. ఇది పేతురు గారు దూరంలో నుంచి దూకేశాడు. ఏం చేశాడని దూకాడు? తప్పు చేశాను రే, నేను తప్పు చేశాను రా ప్రభు దృష్టిలో. బతుకుతానని మాటిచ్చి నా కోసం ఒకసారి ప్రత్యక్షమైతే నేను చాలా తప్పు చేశాను, మనుషులను బట్టే జాలరుగా చేస్తానని చేసి చూపిస్తే ఈరోజు నేను సొంత పనుల మీద పడిపోయి సృష్టికర్త పనుల్ని మర్చిపోయానని తప్పు చేశాడు కనుకనే దోనె దూకాడు. తప్పు చేయకపోతే దోనిలో ఉండి అడగొచ్చుగా. తప్పు చేసినోడు పారిపోతాడు, మరి కనపడ్డక. తప్పు చెయ్యని వాడు నిలబడతాడు. యోహాను గారు మిగతా 6 ఎందుకున్నారో తెలుసా? వాళ్ళతో అటాచ్మెంట్ తక్కువ. లీడర్ మెయిన్ వాడు, పేతురు మెయిన్ వాడు. ఇక్కడ ఏదైనా ఒక సంఘములో మెయిన్ పెద్దలు ఎవడున్నాడు వాడికి పడుద్ది టెండర్. నీకిష్టం వచ్చినట్టుగా ఓవర్ చేసి, నీకిష్టం వచ్చినట్టుగా ఓవర్ లుక్లు క్రాచ్ చేస్తే నీ మీద బరువు బాధ్యతలు సంఘం అనే స్వార్థ కాడిని నీ మీద పెట్టినప్పుడు నీకిష్టం వచ్చినట్టుగా నీ సొంత పనిలో ఊరేగటానికి కాదయ్యా నీకు అప్పచెప్పింది. ఎవరికి ఇవ్వలేని, ఎవరికి దొరకని భాగ్యం నీకు దొరికినప్పుడు మహాప్రభో ఇదే మహాప్రసాదంగా భావించి జీవితాంతం పడి బ్రతకాల్సిన నీవు ఇష్టం వచ్చినట్టుగా నీ సొంత పనులో పడిపోయి డైవర్ట్ చేస్తా జనాంగాన్ని. 6 డైవర్ట్ చేశాడు పేతురు గారు ఆ రోజు. ఈ రోజు కూడా సంఘాల్లో ఆ సంఘానికి వెళ్ళొద్దు, ఈ సంఘానికి వెళ్ళొద్దని కొన్ని సంఘాల్లో డైవర్ట్ చేసేటటువంటి పెద్దలు లేరా అండి? ప్రపంచ క్రైస్తవ సంఘాల్లో ఇదే జాడ్డు నడుస్తుంది. నిజమా కాదా? ఏం చెప్తుంది బైబిల్? బుద్ధి నేర్పుతుంది. రాయబడిన సంగతులను బుద్ధి నేర్చుకునే విషయమై, బోధకులకు విషయమై మీకు ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా రాయబడినటువంటి కొరింథీ పత్రికలో. ఏమి నేర్పుతుందండి బాబు బైబిల్? దూకేసి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళేమో సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? ఆయన చెప్పాడు కాబట్టి మేము వచ్చాం. అసలు ఎవరు ముతకాలండి ఫస్ట్? ఇప్పుడు లీడర్లు జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? నడిపించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా చేస్తే నువ్వు ఉండవు, నీ పరిస్థితులు కూడా ఉండవు. బైబిల్ ఎంత చక్కగా ఉంది. లేడని వారితో చెప్పిన కుడి పక్క వల వేయండి. యోహాను ఒక్కడు గుర్తుపెట్టాడు, ఈయన ప్రభు అని చెప్పగా పేతురు నీళ్ళలో దూకేశాడు.
ఈ మూడవ ప్రత్యక్షత ఎందుకు జరిగిందంటే కేవలం ఎవరి కోసమే తెలుసా? పేతుర్ని సరి చేయటానికి. పేతురు కోసమే పర్టికులర్గా వచ్చాడు. పేతుర్ని సెట్ చేస్తే మిగతా అందరూ సెట్ అయిపోతారు. ఇంత జరుగుతుంటే బైబిల్లో అసలు నీకు యేసు ప్రభు గురించి అసలు నిద్ర పడుతుందా అండి? మీరు హ్యాపీగా పడుకుంటారులే. ఇప్పుడే నిద్రాశక్తులై ఉన్నాయి ఫేస్ కట్లే. ఏమండి, రోజు పడుకునే నిద్ర. నాకు రమ్మని నిద్ర నిజమండి. నాలాంటి చేతి మీరు యాడ్ చేస్తారు అసలు. నిద్ర అండి బాబు సగం దరిద్రం. ఒకడు ఆవిలిస్తే పక్కోడికి ఆవిలింతలు వస్తాయి. అసలు ఆవిలించేవాడు మా చదువుకునే టైంలో మాస్టర్ అయితే ఆ డస్టర్ పెట్టి కొడతాడండి. అక్కడి నుంచే డస్టర్ ఇచ్చేసేవాడు. బయటికి పోరా ముందు నువ్వని. మొత్తం క్లాసే మొత్తం తాండవిచ్చుద్ది నిద్రాశక్తిలో. నిజమండి. చాలా దూరంగా ఉండండి. నిద్రపోయే వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. మీరు ఆటోమేటిక్గా మత్తులు అయిపోతారు. మనకు దొరికేదే ఒక్కరోజు. ఆ ఒక్కరోజు మీరు ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నారు. మరీ ఎక్కువ చెప్పకూడదులే. దానికి ముందు లేకపోతే శేబదేవి బ్రాండ్ నిలబడుద్ది. మళ్ళీ మీరు మహా అయితే 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లే. ఆవిడ 4 నెలలు ప్రయాణం చేసి వచ్చింది పనివారితో. సొలొమోను గారి జ్ఞానానికే, ఇంకా యేసుప్రభు జ్ఞానం కూడా కాదు. రైట్. ఏదేమైనప్పటికీ ఈ మూడవసారి ప్రత్యక్షం ఎందుకు జరిగింది? పేతురు గారిని సరి చేయటానికి సముద్రం దగ్గరికి తీసుకెళ్ళింది ఎవరు? పేతురు గారు. చేపలు పట్టేటటువంటి జాలరుగా మారిన నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాను కదా, ఎందుకు తీసుకెళ్ళావు పేతురు అన్నాడు. తప్పు చేశాడు కాబట్టి దూకేశాడు నీళ్ళల్లో. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. 16-15 చూడండి. వీళ్ళ గురించి చెప్పినటువంటి వచనం ఒకటి. మరియు మీరు మీరు అంటే దాంట్లో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఆనాడైనా ఈనాడైనా ప్రభువును వెంబడించేటటువంటి వారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టిని ప్రకటించమన్నాడు ప్రభువు అని చెబితే మనుషులు పట్టే జాలరుగా మారుతావు అనుకుంటే నువ్వు మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ యావలు పడటానికి వెళ్ళాడు. మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోయాడు. దేవుడు మాట వినపోతే, దేవుడు హెచ్చరిక మాట వినపోతే నీ బతుకు మళ్ళీ ఎక్కడి నుంచి మొదలేసావు అక్కడే. ఎక్కడేసిన కొంగడు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అందుకని 4 అక్షరాలు నేర్చుకుని 4 వచనాలు 4 మెసేజ్లు వింటే మీలో తెలియని ఉత్సాహం పొంగిపోతూ ఉంటుంది. పాలు మీద పొంగులాగా. పాలు పొంగు దేనికోసం? పిల్లలకు పౌష్టికారం అంగీకరించడానికి కాదు. అది పొయ్యి మీద పొంగిందంతా ఏమవటానికి? పొయ్యి పాలే. అందుకని ఓవర్ పొంగిపోకండి. కొన్ని వచనాలు ఏంటంటే అబ్బో అసలు ఉత్సాహం వస్తుంది. ఆపుకో, ఇంకా బోల్డ్ బతుక. పిల్లల్లో ఉండాలి, పిల్లల దేవుళ్ళో పెంచాలి, నీ ఆత్మస్థితి బాగుండాలి. నువ్వు ఒక్కడివే బతుకుతానంటే ఎట్లా నాయనా? ఆటుపోట్లు, శ్రమలు, వేదనలు, ఇరుకులు, అవమానాలు ఎన్నో దాటుకుంటూ వస్తే అప్పుడు ఇస్తాడు నీకు ఒక పోస్టు. స్వార్థ అనే భారం ఈ కాడు నువ్వు మోయినాయనా అని. అంత ఈజీ కాదు దేవుళ్ళు అంటే. రైట్. అందుకే మూడవసారి ప్రత్యక్షం కోసమే ఇదిగో వచ్చాడు ప్రభుల వారు వచ్చారు పేతురు గారి దగ్గరికి. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం. మూడోసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ప్రభుల వారు? కేవలం పేతురు గారిని సరి చేయటానికి. ఇప్పుడు అంటున్నాడు, దూకంగా వదులుతాడా ప్రభుల వారు? పోతే పోనీలో అని వదులుతాడా? వదిలే లెక్క ఎందుకు వస్తాడు? వదిలేసే లెక్క అయితే ప్రభుల వారు పేతురు గారి దగ్గరికి ఎందుకు వస్తాడు మీరు చెప్పండి. వదిలే టైపు కాదండి. ప్రభుల పట్టుకున్నాడు, పేతురు గారిని పట్టుకున్నాడు. వెళ్ళేవాడిని పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తావు ఆగన్నాడు. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఆగు పేతురు అన్నాడు. ఆగి డిస్కషన్ పెట్టాడు. ఇప్పుడు 21వ అధ్యాయం యోహాను సువార్తలోనికి రండి. 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? డిస్కషన్ పెట్టాడు. పేతురు, మిగతా వాళ్ళకంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు, అబద్ధం ఆడకుండా నిజం చెప్పు అని అంటే అప్పుడు ఏమన్నా క్వశ్చన్ జరుగుతుంది అక్కడ. ప్రశ్న వేసాడు చూడండి అక్కడ. ప్రేమించున్నావని అంటే అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని వెర్షన్ చేంజ్ చేశాడు చూడండి.
నేను నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటలేదు. ఏమంటున్నాడు? నా బతుకేందో ఇప్పుడు నీకు అర్థం అయ్యింది దూకంగాల్నే. మీకు అర్థం అవ్వాలండి. బైబిల్ పేతురు గారు మాటలు చూడండి ఎలా ఉన్నాయి. నీవే ఎరుగుదుగో బాబా, నేను దూకంగాలి, నీకు అర్థమైపోయింది కానీ నేను చేపలు పట్టుకోవడానికి వచ్చానని. నీ పని వదిలేశాను ప్రభువా, నేను తప్పు చేస్తున్నాను, నాకు అర్థమైపోయింది, నీకు ఎరుగుదు ప్రభువా, గుచ్చి గుచ్చి మళ్ళీ పొడుస్తున్నావు ప్రభువా, నన్ను అర్థమైంది ప్రభువా, ఇక జీవితంలో ఎప్పుడు తప్పు చేయను ప్రభువా అడిగాడు. మొదటిసారి అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతాను, నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. ఓకే, అది నేను ఎరుగుదువని నీకు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? ఏమంటే అసలు ఈ డిస్కషన్లో బైబిల్ చదివారు మీరు? నువ్వేం చేయాలి పేతురు? ఏం చేయాలి? యేసు అంటున్నాడు, నా గొర్రెల పిల్లలను మేపమని అతనితో చెప్పాను. అయితే నా గొర్రెలు మేపాలి, నువ్వు మరి మేపుతున్నావా? చేపలు పడుతానికి వచ్చే ఒడ్డుకి నువ్వు వచ్చేది కాక ఒక 6 జడగొట్టావు, అంతే కదండి. నువ్వు వెళ్ళవు, వెళ్ళేవాళ్ళు వెళ్ళనివ్వు కదండి. భక్తుడు ఏం పాట రాశాడు? ఎవరెళతారు నువ్వు వెళ్ళకపోయినా వెళ్ళేవాళ్ళని పంపించాలి. నువ్వు వెళ్ళేవాళ్ళు వెళ్ళనివ్వు. సంఘాల్లో అంతా ఇదే జరుగుద్ది కదండి. ఇప్పుడు ఏమంటున్నాడు? అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించు, నువ్వు ఎరుగుదువు అని చెప్పగా యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. అయిపోయింది, ఆగొచ్చుగా. మళ్ళీ గదిలిచ్చాడు పేతురు గారిని. రెండోసారి గదిలిచ్చాడు 16వ వచనం. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, అసలు వచ్చిందే పేతురు గారి కోసం, మరి అడగపోతే ఎట్టా? నువ్వు సెట్ అయితే మిగతా వాళ్ళు సెట్ అవుతాడు, నిన్ను కొట్టాలి ముందు. అదే వార్నింగ్. అది నడిపించేవాడిని కొట్టాలి. అసలు వాడు సరిగ్గా ఉంటే సంఘం సరిగ్గా ఉంటుంది. నడిపించేవాడు తొంటరి వేషాలు వేసాడు అనుకో, సంఘం మొత్తం ఏం చేస్తుంది? అంతే. అందుకే నాయకుడిని పట్టాడు. అందుకే నాయకులు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారని యేసు బాధపడుచుండగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. రెండవసారి మరలా యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? మళ్ళీ ప్రశ్నే అని రెండవసారి ఆయన అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, చెప్పలేకపోతున్నాడు, ఇబ్బంది పడిపోతున్నాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నీవు ఎరుగుదువు కదా, నేను ఏ పరిస్థితిలో ఉన్నావు నీకు తెలుసుకో ప్రభువా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నా? ప్రత్యక్షమైనప్పుడు జరిగిన సందర్భం, అంత ఈజీగా డిస్కషన్ కాదు ఇది. నేను ఏ పరిస్థితుల్లో నీకు అర్థమైంది ప్రభు, అర్థమై కూడా ఎందుకు ప్రభు ఎట్లా అడుగుతున్నావు అని రెండోసారి చెప్పాడు. అయితే ఏమంటే ఏం చేయమంటున్నాడు? వర్క్ కనపడతలేదు ఇక్కడ. నా గొర్రె పిల్లల మేపాల్చున్నాడు అని చెప్పి మొదటి సందర్భంలో చెప్పాడు. రెండవ సందర్భంలో మళ్ళీ అని చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవు ఎరుగుదు అని ఆయన చెప్పగా ఆయన నా గొర్రెలను కాయాలి కదా, నువ్వు వదిలేసి నీకు ఇష్టం వచ్చిన చేపలు పట్టుకోవడానికి వెళ్తే ఎట్లా? పొద్దుగూకులు నీ పనిలోనే ఉంటావా? మరి నా పని సంగతి ఏంటి? అందరూ సొంత కార్యములు చూసుకుంటే యేసు ప్రభు కార్యములు ఎవరు చూస్తారు? అర్థమవుతుందండి మీకు పాయింట్? ప్రతి ఒక్కళ్ళు ఏంటయ్యా ప్రార్థన, ఎక్కడండి పనులండి. పనులా? ఏమిటి రేత్రి కూడా పనులు చేస్తున్నావా? నాకు తెలియగడుతున్నా. ఆదివారం కూడా పనులు చేస్తున్నారండి. ఎటువంటి దానికైనా ఆదివారం మొత్తం సెలవు ప్రకటిస్తారు కదండి. తేడా ఏమని చెప్పండి. నేను నిన్ను ప్రేమించును, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పగా ఆయన నా గొర్రెలు కాయాలి కదా, మరి నా గొర్రె పిల్లలను మేపాలి. నా గొర్రె పిల్లలు ఉన్నాయి, మేత లేక, సరైన పౌష్టికాహారం లేక, ఏమండి గ్రీన్ కళ్ళజోడు పెట్టి ఎండుగడ్డి వేస్తున్నారు సేవకులు. అప్పుడు ఎండుగడ్డి వాళ్ళకి ఎట్ట కనపడుతుంది? పచ్చగా ఉంది, ఇంగ్లీష్ గడ్డెళ్ళే. కళ్ళజోడు జీస్తే మనోనేతలు గుడ్డితనం వచ్చింది. కళ్ళజోడే తీరు. బైబిల్ చూడదు. ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ తిరుగుతూ ఉంటారు, ఒక్క వచనం తీపిడు. ఒకవేళ తీపిచ్చిన దాంట్లో సరుకెట్టుందో వివరించలేడు. ఈ మధ్యలో వేస్తూ ఉంటాడు కొన్ని వచనాలు, ఆమేన్ స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా వచ్చి చేస్తేగా వాక్యం. ఇవన్నీ టైం పాస్ మాటలు, మీరు పసిగట్టాలి ఈ దొంగల్నే. నిజమా కాదండి? స్తుతి స్తోత్రం అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎందుకయ్యా బాబు వాక్యం చెప్పకుండా? విషయం ఉంటేగా. నీకు ఇచ్చేదే టైం తక్కువ అండి బాబు సేవకులకి. ఆ టైంలో నువ్వు మింగుడు వేషాలు వేస్తే ఎట్లా? ఆత్మలు రక్షించే వాక్యాన్ని ప్రకటించు, శక్తి గల వాక్యాన్ని ప్రకటించు. లేకపోతే నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతే రగిలిపోవాలి సేవకుడు. దైవజనుడు సన్నద్ధుడే సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి ఏమండి ఒక మంచి సేవకుడుగా ఉండాల్సిన నీవు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు?
గొర్రె పిల్లలను కాయాలయ్యా, నా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మలు రక్షించే వాక్యం లేక. పేతురు, నువ్వే మెయిన్ లీడర్వే. నా పిల్లలు ఏమయ్యారో తెలుసా నీకు? అసలు నా గొర్రె పిల్లలు కాయి, నా గొర్రె పిల్లలు మేపు 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 మేపాలి, మేతేసి. వాక్యమనే మేత, వాక్యమనే ఎరువు, వాక్యమనే నీరు. మేపకుండా నీ మట్టుకు నువ్వు చేపలు పట్టుకుని వస్తే నేను అంతమందిని వదిలేసా, మీకోసం నేను 2-3 సార్లు వచ్చాను కదా. ఒకనాడు మీరు ఏమన్నారు? మేము మెస్సైని కనుగొన్నామన్నారు కదా. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు, భలే వాక్యాలు వింటామండి బాబు, మేము ఎందుకు వింటున్నారు? 4 రోజులకి వెళ్ళిపోదామనా? పిచ్చేషాలు వేసి 4 రోజులు జారిపోదామనా? చూసారండి, హృదయానికి తాకించాలి వాక్యాన్ని. పేతురు, నువ్వు మోసం చేస్తున్నావు పేతురు, నన్ను ప్రేమించట్లేదు పేతురు. ప్రభు, ప్రేమిస్తున్నాను ప్రభు, నీకు తెలుసులే ప్రభు, ఎందుకు? మళ్ళీ 3వసారి అడుగుతున్నాడు. చూడండి 17వ వచనం, ముగించేసుకుందాం. 17వ వచనం. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఏమంటే 3 సార్లు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? సేవకుడులో ప్రాబ్లంలో ఉన్నాడండి, వీడు మెయిన్ లీడర్ అండి అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి బయటపడిపోయాడు. నన్ను అంటావా? 3 సార్లు అడిగితే నేను ప్రేమించట్లేదు, ఇది ఒక్కసారి పడవ దగ్గర దొరికానని చెప్పి నన్ను అంటావు అన్నట్టుగా ఉందుడు, వ్యసన పడ్డాడు. ఒకరోజు ఒక ధనవంతుడు కూడా ఏమన్నాడు, ఒక యవనస్తుడు వ్యసనపడి, నష్టం ఎవరికి? వ్యసనపడేవాడికి నష్టం. నన్ను అంటారా? అవును, నిన్నే అంటావు. మరి పేతురు గారు డైరెక్ట్గా అంటున్నాడు. 3 సార్లు అన్నాడు, గుచ్చి అడిగాడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వాక్యం నేను గుచ్చుద్ది, ఎన్నిసార్లు అయినా గుచ్చుద్ది. గుచ్చినప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. అంతేగాని నన్ను అంటాడు, మరీ డైరెక్ట్గా చెప్తున్నాడు బాబు, నేను రా అమ్మా అనుకో, ఎవడికి అవసరం? ఎక్కువ మాట్లాడితే నీ ఆత్మ నువ్వు రక్షించుకోవాలి బాబు. ఇప్పుడున్న పరిస్థితిలో భార్య బతికితే భార్య, భర్త బతికితే భర్త, పిల్లలు బతికితే పిల్లలే ఇప్పుడున్న పరిస్థితిలో. నిజాలవి. వ్యసనపడుచు, పైనుంచి ఎంత నీట్గా ఉందండి బైబిల్. వ్యసనపడుచు, 17వ వచనంలో, వ్యసనపడుచు, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడుగా తెలుసు. నువ్వు భోజనం ఆకలేసి అడగలేదని తెలుసు. నువ్వు చెప్పినటువంటి ట్రిక్స్ అన్నీ నాకు అర్థమైపోయినాయి. సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. మళ్ళీ అమ్మటే యేసు, నా గొర్రెలు మేపైతే. సంఘ విశ్వాసుల్ని నువ్వెప్పుడు వదలకూడదు సేవకుడు. ఎప్పుడు వాక్యమనే వేరు, వాక్యమనే మేత, వాక్యమనే నీరు, జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె వెలిగే వాక్యాన్ని, ఆత్మలను రక్షించే పనిలో విశ్వాసం ఉండాలి. కానీ ఆస్తులను సంపాదించుకున్న విశ్వాసులుగా, సేవకులుగా ఉండకూడదని ఈ స్టేట్మెంట్ పేతురు గారి దగ్గర కనపడతలేదు నీకు? ఎంత గొప్ప మాటలండి నిజంగా. 3వసారి ప్రత్యక్షం ఎందుకు జరిగింది? కేవలం సంఘ పెద్దయిన, ఆ రోజు సంఘ పెద్దయిన పేతురు గారిని, ఈరోజు సంఘంలో పెద్దలైనటువంటి సేవకులైన వాళ్ళందరినీ వాక్యంతో సరి చేయటానికి నువ్వు దారి తొలగుతున్నావు. దారి తప్పుతున్నారన్నమాట. మరి ఎవరు సరి చేయాలి? ఆ రోజు ప్రభు ఉన్నాడు కాబట్టి సరి చేసాడు. ఈరోజు వాక్య రూపంలో ఉన్నాడు ప్రభు. వాక్యం నిన్ను సరి చేస్తున్నప్పుడు నువ్వు వెంటనే సెట్ అయిపోవాలి. ఏమండి, ఒక ఇనప కడ్డీని కొలిమిలో పెట్టి కాలుస్తున్నప్పుడు సమ్మిడి దెబ్బలు పడుతుంటే నీకు ఏ టైపులో కావాలంటే ఆ టైపులో సెట్ అయిపోతా ఉంటుంది. చూడండి, వాక్యం కూడా నిన్ను హృదయం అనేటటువంటి యొక్క కరుడు కట్టినటువంటి హృదయం మీద కొడుతుంటే వాక్యంతో నువ్వు సెట్ అయిపోవాలి. వాక్యానికి మోల్డ్ అయిపోవాలి, దేవునికి దగ్గర అయిపోవాలి. నష్టం నీకేనాయన, మీ మీద మాకు ఎలాంటి కోపాలు లేవు. ప్రభు 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 తప్ప ఏమన్నా ఉన్నాయండి? ఎన్ని గొప్ప మాటలు చెప్తున్నాండి. యేసు క్రీస్తు నిజంగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, తాను చెడిన కోతి వనమంతా చెడిపినట్టు నువ్వు చెడిపోయావు. మొత్తాన్ని చెడగొడతానంటే ఎట్ట? అదే జరుగుతుంది నేటి సంఘాల్లో. నువ్వు వినవు, వినేవాళ్ళని విననేవు. నువ్వు పనిలోకి వెళ్ళవు, నువ్వు సొంత పనిలోకి పోతున్నావు, అందరినీ సొంత పనిలో. నువ్వు రండి అక్కడ ప్రార్థనకి వెళ్తే ఏం వచ్చుద్దండి? పనికి వెళ్తే 500 వస్తాయి. నిజమే కదండి? అదే ఓటీ చేస్తే ఇంకో 500 వస్తాయి. అంటే భార్య ముందు ట్రైనింగ్ ఇచ్చుద్ది, నేను వెళ్ళి వస్తాను, నువ్వు ఓటీ చేసిరా, వచ్చింది నీకు వచ్చి చెప్తానంటది. వచ్చి చర్చలు నిద్రపోయి వస్తుంది. ఏ విన్నామంటే తర్వాత చెప్తాను, మళ్ళీ ఇంకో ఓటీ చేయాలి. ఇతరు దేవుల్లో ఉండరు.
ఎదురు మా ఆవిడ ఉంటుంది కదా, అదే నేను చెప్తా కదా, నేర్చుకుంటాను కదా, ఇంకేం ఇబ్బందులు అనుకుంటా. ఆవిడే సరిగా వింటల్లా, టైంకి పోదు చర్చికి. ఆలోచించాలి మీరు. మూడోసారి ప్రత్యక్ష ఎందుకు జరిగింది? కేవలము ఏమండి, పేతురు గారిని సెట్ చేయడానికే, సరి చేయటానికే వచ్చాడు. సరి చెయ్యాలి. ఎందుకో తెలుసా? 3000 మంది బాప్తిస్మం ఇవ్వాలి ఈ పేతురే. ఒకేసారి 3000 మందికి బాప్తిస్మం ఇవ్వాలంటే పేతురులను నిలబెట్టాలి నేను. బైబిల్ చరిత్ర 3000 మందికి బాప్తిస్మం ఇచ్చేది ఇదిగో ఈ పేతురే ఇవ్వాలి అంటే నేను వెళ్ళాలి ప్రత్యక్షత. వెళ్ళిపోతే ఎలా? ప్రభు పేతురు గారిని ఎంతగా పట్టుకున్నాడో చూశారండి. ప్రభు నిజంగా అండి ప్రారంభంలో కొంత అల్ప విశ్వాసంగా అటు ఇటుగా ఆ విషయాలు కొంచెం అబద్ధం ఆడాడేమో, కానీ తర్వాత అండి ఆయన చనిపోయేటప్పుడు కూడా ఏమన్నాడో తెలుసా అండి? ఇష్టం తిరిగేస్తే, అయ్యా నేను నమ్ముకున్నటువంటి యేసుని ఇదిగో పైన తలకాయ కింద కాళ్ళు పెట్టి ఇదిగో సిలువేశారు, ఇదిగో ఇలాంటి కాదు నాకు శ్రమ, కాళ్ళు పైకి పెట్టి తల కిందకు పెట్టి వేయండి అన్నాడండి బాబా. ఏమి రియలైజ్ అయ్యాడు? ఏం మార్పు ఇది? ప్రారంభంలో ఒకలాగా ఉన్న పేతురు, ఒడిదుడుకుల్లో ఉన్న జీవితం, తర్వాత 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 ప్రభువు కోసం ప్రాణాలనే అర్పించాడే. తోమా ప్రారంభంలో ఒక్క విషయంలో ఫెయిల్ అయ్యాడు, తర్వాత తోమాని టచ్ చేయటానికి కూడా అర్హులం కాదండి బాబు, అట్ట బతికాడు. బైబిల్లో ఈ 11 మంది శిష్యులు దేవుని కోసం, ప్రభు కోసం అహోరాత్రులు కష్టపడ్డారు. తర్వాత వారి యొక్క జీవితంలో, ముందున్న జీవితంలో మరి నువ్వు నేను నిజంగా ఎలా బ్రతుకుతున్నాం? ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం? ఆ రోజు 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు నీకు వాక్య రూపంలో వారం ప్రత్యక్షత. సంఘ కార్యక్రమాల్లో ఇదిగో మధ్యలో కూడా నీకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఏ రోజన్నా మారావా? ఏ రోజన్నా ప్రభుకు తలదించావా? మరి ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? ప్రభువును ప్రేమిస్తున్నారంటే అందరూ ప్రేమిస్తున్నారు, నిజమేనా? మరి కాస్తున్నావా? సంఘంలో ఎదుగుతున్నావా? పేతురును చూడు, శిష్యులను చూడు, నిజంగా ఎంత గొప్పగా బ్రతికారు. మొదటి ప్రత్యక్షం ఎందుకు జరిగింది? శిష్యుల్ని మార్చడానికి. అర్థమైంది కదండి? ఇంకా జీవితంలో మర్చిపోకూడదు ఒక మెసేజ్ ఉన్నామంటే. రెండో ప్రత్యక్షం ఎందుకు జరిగింది? తోమాని మార్చటానికి. మూడో ప్రత్యక్షం ఎందుకు జరిగింది? సంఘ పెద్దయిన పేతురు గారిని సరిదిద్దటానికి. నువ్వు సరిగా ఉంటే ఆత్మలు బాగుపడతాయి. భవిష్యత్తులో 3000 మంది ఆత్మలు బాగుపడటానికి రెడీగా ఉన్నారు. నువ్వు సరిగా ఉంటే నువ్వు పిచ్చి వేషాలు వేస్తే సంఘంలో నీ వల్ల ఎన్నో ఆత్మలు పాడవుతున్నాయేమో చెక్ చేసుకో ఒకసారి. అందరూ సొంత కార్యాలను మునిగిపోతే ప్రభు కార్యాలు ఎవరు చూస్తారు ఇప్పుడు చెప్పు? నీ మట్టుకు నీ సొంత పనులు చూసుకుంటే, నా మట్టుకు నేను సొంత పనులు చూస్తే ఈ దేవుని పిల్లల్ని ఎవరు నడిపించాలి? ఏమి నేర్పుతుంది? నీకు అర్థమవుతుంది లేదో? పేతురు గారిని సరిచేసి సువార్త ప్రకటించడానికి ప్రత్యక్షమైనట్టుగా మూడవది కూడా కనిపిస్తోంది. మరి మనమేమి నేర్చుకోవాలి ఈ 3 ప్రత్యక్షల గురించి? యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పూర్ణ హృదయంతో నమ్మేవారిగా ఉండాలి మొదటి ప్రత్యక్షతను బట్టి. ఎందుకంటే ఆ రోజు శిష్యులు నమ్మలేదు, స్త్రీలు నమ్మలేదు. ఇప్పుడు మనము నమ్మాలంతే గుడ్డిగా. నమ్మినటువంటి మళ్ళీ వాడు నమ్మలేదు కనుక వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళారు. నమ్మినవారు యేసు అక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఇంకా నువ్వు వెళుతున్నావు అంటే అర్థం ఏంటి? నమ్మలేదని. అయితే నువ్వే బ్యాచ్లో ఉన్నావు. ఇక రెండో ప్రత్యక్షత, తోమాలో ఉన్న అపనమ్మకము, అవిశ్వాసం మనలో ఇక ఉండకూడదు నేర్పుతుంది రెండో ప్రత్యక్షత. మనలో ఉండకూడదు. ఆ రోజు తోమాలో ఉంది, మీలో ఉండకండి ఆయన. ఆ రోజు స్త్రీలు నమ్మలేదు, పాపం కొనిపెట్టుకున్నారంట రాత్రి. ఎంతో ప్రేమ ఉన్నట్టు. అసలు మెయిన్ విషయం మర్చిపోయారు అక్కడ. ఇక మూడో ప్రత్యక్షత వచ్చి మన సొంత పనుల్లో మాత్రమే ఉండకూడదు. పేతురు గారి ద్వారా మూడో ప్రత్యక్షత విషయం అర్థమవుతుంది. మన సొంత పనుల్లో మాత్రమే ఉండకూడదు, దేవుని సేవలో కూడా ఉండాలి అని మనకు ఒక హెచ్చరిక జారీ చేస్తోంది మూడో ప్రత్యక్షతలో. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ 3 ప్రత్యక్షతలో చెబుతోంది ఒకటే, నువ్వు ప్రకటిస్తావా? ప్రకటించు. లేదంటే ప్రకటించే వారికి సహకారులుగా ఉండు, పరలోకానికి చేరుకోండి. ఇంతకంటే దేవుడు ఇంకా నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను?
నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించు. అందుకే నువ్వు మానేసి వెళ్ళే వాళ్ళని కూడా మానేపిస్తావేంటి? ఒకళ్ళు ఆ జాబితాలో ఉన్నావేమో. పేతురు గారి దగ్గరికి వార్నింగ్ వచ్చింది వాక్యంతో, ఈరోజు మన దగ్గరికి కూడా వచ్చింది 3 ప్రత్యక్షతలు. ఈరోజు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం చూసారా? నిజమైన ద్రాక్షవల్లి ప్రపంచాన్ని మర్చిపోయిన నిజమైన చెట్టు మర్చిపోయింది. చెట్టును మర్చిపోయారు, అందరూ చెట్లు అయిపోయారు. ఈరోజు ఉదయకాలంలో మనం విన్నాం, నిజమైన చెట్టును దాచేశారు. చెట్టు పేరు అయితే వినబడుతుంది కానీ లోపల అంతా సరుకే ఉంది. సరేండి, ఈరోజు రాత్రికాల సమయంలో నిజంగా ప్రభు చుట్టే తిరిగామండి. నిజంగా అదృష్టవంతులు. చదివితేనే ధన్యులు అన్నాడు ప్రకటన గ్రంథంలో. చూసిన వాడికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రభువుని చూడలేదు, పరలోకం చూడలేదు, దేవుణ్ణి చూడలేదు, శిష్యులను చూడలేదు, భక్తులను విశ్వాసులను చూడలేదు. కానీ నేటి దినాన మనం ఈ వాక్కులను చూసి నమ్ముతున్నామంటే దయచేసి నమ్మకం విషయంలో మాత్రం జారిపోక, బెదిరిపోక, అవిశ్వాసిగాక వెర్రి మాటలు మాట్లాడొద్దు. ప్రారంభంలో వెర్రి మాటలు మాట్లాడారు. ఇంకే వెర్రి మాటలు ఎంతకాలం మాట్లాడతారు? కనుక ప్రేమన దేవుని 1 గంటన్నర కూర్చుంటే ఎన్ని విషయాలు వచ్చినాయి. ఇలా ప్రతిరోజు కూర్చుంటే అంత టైం నీకు ఉంటుందా అండి? నీకెక్కడ టైం ఉంటుంది? ఎన్నో ఆలోచించాలి నువ్వు. అసలే కుటుంబ భారాల మీద పడిపోతున్నాయి. నీ ఒక్క ఇంజిన్ అయితే ఏడకని వెళ్ళొచ్చు, పెట్రోల్ పెరిగిపోతుంది. ఇంజిన్కి పవర్ పెంచాలంటే ప్రభు తోడు ఉండాలి. 100% ఆలోచించండి. ఆ రోజు 3 సార్లు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. పునరుద్ధానం విషయంలో నమ్మలేదు కనుక ఈరోజు మనకి దేవుడు వారం ప్రత్యక్ష జరుగుతుంది. ప్రేమైన దేవుని వర్లారా, మీరు ఎంత రిస్క్ తీసుకుని దేవుని కోసం వస్తున్నారు? గంటలు వింటున్నారు. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మీరు, మీ పిల్లలు, మీ యొక్క ఆత్మీయ జీవితం, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బరువు బాధ్యతలు సొంత పనుల్లోనే మునిగిపోకుండా ప్రభు కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయని, అది మీ ఆత్మలకు మీ ఆత్మలను ఒడ్డును పడేసేదని, మీ ఆత్మలను రక్షించేదని మీరు జాగ్రత్తగా పరిశోధించి, పఠించి, జాగ్రత్తగా బ్రతికితే ప్రభు రాకడకు సిద్ధపడండి. పునరుద్ధానాన్ని మాత్రం దయచేసి మర్చిపోకండి. క్రీస్తు పునరుద్ధానాన్ని పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామన్నట్టు. సిలువ వేయబడిన క్రీస్తు, సిలువుకు ముందున్న క్రీస్తు కాదు. ప్రపంచం మొత్తం సిలువుకు ముందున్న క్రీస్తుని ప్రకటిస్తుంది. యేసు పుట్టాడు, బాలయేసు పుట్టాడు, నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఇది ఒరిజినల్ బాధ కాదు. ఇది మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. మరి మీరు సిలువుకు ముందున్న క్రీస్తుని ప్రకటిస్తున్నారు. జాగ్రత్త. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడి చిత్తమైతే మరొక వారం నిజంగా ఆత్మీయ జీవితానికి మేలుకొల్పు పొందే మరో వారంతో మనకి, మన కుటుంబాలకి దేవుడు మనకు అప్పచెప్పిన బరువు బాధ్యతలను స్వార్థనే కాడిని భుజస్కంధాల మీద వేసుకుని ఓపికతో అంతం వరకు సహించగలిగేవాడే ధన్యుడు అని ఉంది. అలాంటి ధన్యతను మనం సంపాదించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.